నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. నేను ఇప్పుడు ఒక రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ చెప్తాను. 9 ఏళ్ల అబ్బాయి వాళ్ళ నాన్న చేయించినటువంటి హెయిర్ కట్ ఆ పిల్లోడికి నచ్చలేదు. ఎంత చెప్పినా ఫాదర్ వినలేదు, హెయిర్ కట్ చేయించాడు. ఇక ఆ టైంలో ఆ అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయాడు. 9 ఏళ్ల అబ్బాయికి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? పేరెంట్స్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? లోపం ఎవరిలో ఉంది? మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సీరియస్ అంశం కాకుంటే సెన్సిటివ్గా కూడా స్పందించాలి. మనతో పాటుగా ఉన్నారు చైల్డ్ సైకాలజిస్ట్ క్రిష్ రాధాకృష్ణ గారు. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాయండి. సార్, ఇప్పుడు మనం సమాజం గురించి బోల్డ్ అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటాము. యంగ్ ఏజ్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, టీనేజర్స్ సృష్టించేటువంటి సమస్యలు, మన సొసైటీలో ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్, ఇన్నిటి గురించి మాట్లాడుకుంటాము. 9 years old అబ్బాయి, మా ఫాదర్ నాకేదో హెయిర్ కట్ చేయించాడు, నాకు నచ్చలేదు, సూసైడ్ చేసుకొని చనిపోవాలి. ఈ ఆలోచన ఏంటి సార్? అసలు ఎందుకు వస్తుంది? వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఏ అంబిషన్స్ పెట్టుకోవాలి? ఇవన్నీ కాకుండా డైరెక్ట్ ఇదే ఎండ్, ఇది లైఫ్, ఇది నాకు నచ్చలేదు, ఈ ఆలోచన ఏంటి అసలు? There is a research has gone into it అండి. చిల్డ్రన్ నేషనల్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళదొకటి ఎమోషనల్ లెవెల్స్ వాళ్ళలో ఎలా ఉంటాయి అని. జనరల్గా 12 years నుంచి 19 years వరకు ఆల్మోస్ట్ 1% out of 5 వాళ్ళ లైఫ్ లోపల ఎప్పుడో ఒకప్పుడు సూసైడ్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అక్రాస్ ద వరల్డ్ మన దగ్గర ఎక్కడ ఉంది ఇది? మన దగ్గరండి, ఇండియాలో దట్ ఈస్ 1 out of 5. అయితే ఏమవుతుందంటే ఇందులోపల ఈ మధ్యన అది కొద్దిగా ఈ మధ్యన దట్ బాయ్ ఈజ్ ఓన్లీ 9 years old. ఆ హెయిర్ కట్ చేయించలేదని చెప్పేసి ఆ అబ్బాయి ఈవెన్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ కమిటింగ్ ఏ సూసైడ్. ఇది చిన్న పిల్లలకు కూడా అండి ఎక్స్పెక్టేషన్స్ కనుక మీట్ కాకపోతే దే ట్రై టు కమిట్ ది సూసైడ్. ఆ టైంలో నిజంగానే చనిపోవాలనుకోరు. అల్టిమేట్ పెయిన్ వాట్ దే కెన్ గివ్ ఇట్ టు ది పేరెంట్స్. నువ్వు నన్ను ఇట్లా అన్నావు కదా, అల్టిమేట్ పెయిన్ వాట్ దే కెన్ గివ్ ఇట్ టు ది పేరెంట్స్ ఈజ్ కమిటింగ్ సూసైడ్ అండ్ మేక్ దెమ్ గిల్టీ ఫర్ లైఫ్. అంటే జీవితాంతరము అరే పోనీ వాడి ఇష్టం చేయించుకుంటే బాగుండే అని ఒక ఫీలింగ్ లోపల రావాలని చెప్పేసి ఒక అల్టిమేట్ పెయిన్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి దీస్ పీపుల్ దే డూ దిస్. మా పేరెంట్స్కి ఇచ్చే పనిష్మెంట్ ఇది. అంతే, పేరెంట్స్కి ఇచ్చే పనిష్మెంట్ అల్టిమేట్ పనిష్మెంట్ అన్నమాట. అయితే ఈ అల్టిమేట్ పనిష్మెంట్ లోపల ఏమవుతుందంటే దీని అంతటికి కూడా అంటే పేరెంట్సే కారణం. చిల్డ్రన్ ఆర్ లైక్ వెట్ సిమెంట్. ఎనీ ఇంప్రెషన్స్ యూ లీవ్ ఆన్ దెమ్ ఇట్ బికమ్స్ పర్మనెంట్. చిన్నప్పటి నుంచి కూడా అనుకుంటాం మనం, చిన్నపిల్లలు ఈ టాంట్రమ్స్ ఉంటాయి, బహుశా మీరు చూసుంటారు. ఇప్పుడు బై ఛాన్స్ ఎక్కడైనా నేను ఒకసారి చూశాను, నేను మాల్కి వెళ్ళినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు మా బాబు కింద పడ్డాడు, ఓ అని ఏడుస్తుండే. నేను పక్కకు వెళ్ళిపోయినా, ఏం కాలేదు, చిన్నదే దెబ్బ. వాడు ఎంత గట్టిగా ఏడుస్తున్నాడు, కానీ ఏమైనా చుట్టుపక్కల నేను లేను, నా వైఫ్ లేదు. ఇక కొద్దిగా సేపటి తర్వాత చూశాడు, అంటే అటెన్షన్ సీకింగ్ సిండ్రోమ్, అంటే దట్ దే వాంట్ టు షో అంటే నాకు ఏదో అయిపోయింది అని చెప్పేసి ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత లేచి ఇట్లా దుమ్ము దులుపుకొని లేచేసి నార్మల్గా వచ్చేసాడు. పేరెంట్స్ లేడు, పక్క వాళ్ళు చూస్తున్నారు. అది జోన్ ఆఫ్ కన్సర్న్, జోన్ ఆఫ్ నో కన్సర్న్. ప్రపంచం అన్నది చిన్న పిల్లగాడికి ఇట్స్ అ జోన్ ఆఫ్ నో కన్సర్న్. బట్ వేరే పేరెంట్స్ వాళ్ళకి జోన్ ఆఫ్ కన్సర్న్. అంటే వాళ్ళకి సమస్తం వాళ్ళ యొక్క జీవితం లోపల. అయితే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఈ మధ్యన 1 child 2 child కావడంతో పిల్లలు ఏది అడిగితే అది, వాళ్ళకి స్తోమత ఉన్నా లేకపోయినా, వాళ్ళు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా, వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకోకపోయినా అల్లారు ముద్దుగా పిల్లల్ని పెంచాలి, దేనికి కాదనకూడదు. నేను కష్టపడ్డట్టు నా పిల్లలు కష్టపడకూడదు అనే ఒక సదుద్దేశంతో పేరెంట్స్ పిల్లలు ఏది అడిగితే దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. దాని యొక్క పర్యవసానమే దిస్ కైండ్ ఆఫ్ సూసైడ్స్ అండి. డోంట్ సే ఎస్ ఇఫ్ యూ వాంట్ టు సే నో. అదొకటి ఫేమస్ సైకాలజీలో ఉంది. డోంట్ సే ఎస్ ఇఫ్ యూ వాంట్ టు సే
నో. ఫర్ ద సేక్ ఆఫ్ కిడ్స్, వాళ్ళ కోసం కిడ్స్ కాదు, ఎవరి కోసం కూడా జీవితం లోపల. డోంట్ సే ఎస్ ఇఫ్ యూ వాంట్ టు సే నో. కానీ చాలామంది ఏంటి, మంచితనానికి పోయి ప్రతి దానికి ఎస్ 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 ఎందుకు అనాలి అంటే, మనం కష్టపడాలి కానీ ఎదురుగా వాళ్ళకి కష్టపెట్టకూడదు, మనం సహాయం చేయాలనే ఒక ఉద్దేశంతో ఏదైతే ఉంటారో అటువంటి వాళ్ళు చిన్నపిల్లల్ని, వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు నో చెప్పేవాళ్ళు. బికాజ్ దే వర్ ఆల్ బిగ్ ఫ్యామిలీస్. అప్పట్లో రెవెన్యూస్ వర్ వెరీ లెస్, మనీ చాలా తక్కువ ఉండేది, పెద్ద ఫ్యామిలీస్ ఉండేది. అయినా కూడా దే టు ఫుల్ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ మధ్యకాలంలో ప్రతిదీ వాళ్ళు ఫుల్ఫిల్ చేసేసరికి ఆ పేరెంట్స్ వాడి హెయిర్ కట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇట్లొద్దు నాన్న బాగుండదు, లేకపోతే స్కూల్ తెరుస్తున్నారు, స్కూల్ లోపల ఇంత ఇట్లా ఉంటే జుట్టు సరిగ్గా ఉండదని చెప్పేసి ఏదో చెప్పుంటాడు, బలవంతం చేశాడు. ఇప్పుడు ఫాదర్ ప్రతి దానికి ఎస్ అన్న వాళ్ళు నన్ను నో అంటారా? యాక్సెప్ట్ చేయలేదు. అది యాక్సెప్ట్ చేయలేక ఏంటంటే హీ వుడ్ హావ్ థ్రోన్ లాట్ ఆఫ్ టాంట్రమ్స్. అది మనకి వెనకాల తెలియదు. అంటే ఆ హెయిర్ కట్ జరిగినప్పటి నుంచి ఆ అబ్బాయి సూసైడ్ చేసుకునేంత వరకు మధ్యలో చాలా డ్రామా జరిగింది, చాలా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ జరిగింది, చాలా ఇష్యూస్ జరిగినాయి. ఫాదర్ ఈజ్ నాట్ ఇన్ ఏ విల్లింగ్ పొజిషన్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్ యాజ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అయితే ఏమైంది, ఈ బాబుకి ప్రతిదీ వాడికి ఎస్ ఎస్ అని చెప్పి ఇది నో చెప్పేసరికి దే కుడ్ టేక్ ఇట్. అందుకోసమని చెప్పేసి ఈ సూసైడ్ అన్నది పిల్లలకు తెలియదు. కానీ ఏమవుతుంది, ఎక్కడో టీవీల్లోనో ఎక్కడో వార్తల్లోనో ఎక్కడో ఇది ఏంటంటే ఒక లైఫ్ తను చాలించడం అన్నది అన్నిటికన్నా కూడా ఈజీ అన్నట్టు. కానీ ఆ టైంలో బాబుకి చనిపోవాలనే ఉద్దేశం ఏం లేదు, కానీ దట్స్ హౌ హీ వాంటెడ్ టు పనిష్ దేర్ పేరెంట్స్ అని చెప్పేసి చేసేసరికి దట్ పర్సన్ హ్యాస్ కమిటెడ్ ది సూసైడ్. ఇది అంతా కూడా ఏమవుతుందంటే, దీస్ థింగ్స్ కెన్ బి సీన్ బై ది పేరెంట్స్, చాలా ఈజీగా గుర్తుపట్టవచ్చు. పిల్లలు గనక మరీ మంకు పట్టుబట్టి ప్రతి దానికి వాళ్ళు ఇదే కావాలి అంటే వాళ్ళు ఏడ్చి గోలబెట్టి ఏదైతే చేస్తారో, బికాజ్ చిన్నప్పటి నుంచి పిల్లలకు మీరు నో చెప్పకపోవడం వల్ల వాళ్ళు ఆ విధంగా మంకు బట్టి నీంట్లో ఏడ్చి గోలబెట్టినట్టయితే నా పేరెంట్స్ నా యొక్క ఫుల్ఫిల్ చేస్తారు విష్ అని. కానీ బయట ప్రపంచం ఈజ్ నాట్ యువర్ పేరెంట్స్ అండి. ఒక్కసారి పెద్దగా అయిపోయిన తర్వాత, బయట ప్రపంచంలో కాలు పెట్టిన తర్వాత ప్రపంచం దే ఆర్ నాట్ యువర్ మదర్ అండ్ ఫాదర్. ఈ యొక్క కాంక్రీట్ జంగల్ దే డోంట్ కేర్ ఫర్ వాట్ యువర్ ఎమోషన్స్, వాట్ యువర్ ఫెయిలియర్స్, వాట్ యు వాంట్, నథింగ్. ఆ టైం లోపల వీళ్ళు ఎన్నో హర్డల్స్కి వీళ్ళు ఫేస్ చేసి వాళ్ళు నిజ జీవితం లోపల ఎదుర్కొనేటువంటి సమస్యలు, అందులో డిసప్పాయింట్మెంట్స్, ఫెయిలియర్స్, ఆబ్స్టకల్స్, ఛాలెంజెస్ ఇవన్నీ జరిగేసరికి దాన్ని లేదా తట్టుకోలేక వీళ్ళు యాంగ్జైటీ, టెన్షన్, స్ట్రెస్ అండ్ లాస్ట్కి ఫైనల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ముందర దే సంథింగ్ ఇన్ అంటే మీ సైకాలజీ అనేది లెర్నడ్ హెల్ప్లెస్నెస్ అంటాము. ఆ లెర్నడ్ హెల్ప్లెస్నెస్ వచ్చేసి ఇంకా నేనేం చెయ్యలేను అని ఒక నిస్పృహలకు లోనయ్యి దే గో ఇన్ టు ఏ సెన్స్ ఆఫ్ డిప్రెషన్. వాళ్ళు చేయగలిగేది కూడా చెయ్యలేకపోవడానికి కారణము తల్లిదండ్రులే. ఇట్స్ నాట్ అబౌట్ టెల్లింగ్ ది చైల్డ్ ఎప్పుడు పాజిటివ్ 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 అని కాదు, పాజిటివ్తో పాటు పాసిబిలిటీ కూడా ఉంటుంది. నాన్న ఇది నీకు పాసిబుల్ అవునా కాదా అని చెప్పి ఆలోచన ఉండాలి. ఎప్పుడైనా కానీ లైఫ్ కనుక అయినట్టే పూల పాన్పు కాదు, లైఫ్ కనుక అయినట్టే ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో ఫెయిలియర్స్ ఉంటాయి, ఎన్నో అప్సెట్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్ టు టెల్ దెమ్ దే ఆర్ నాట్ ఫెయిలియర్స్, దే ఆర్ ఓన్లీ టెల్లింగ్ యూ ఇంకా ఏదో చేయాలి నాన్న. అంటే మనం చేసే ప్రయత్నం లోపల ఏదో ఒకటి తగ్గింది, దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఆ ఫెయిలియర్స్ను కూడా అలవాటు చెయ్యాలి. నో కూడా వినడం నేర్చుకోవాలి. అంటే ఫెయిలియర్స్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలనే వీళ్ళకు ఒక లైఫ్ ఇవ్వాలి. పార్ట్ ఆఫ్ లైఫ్ అనేది చెప్పాలి. పార్ట్ ఆఫ్ లైఫ్, ఇట్స్ ఆల్ 100% ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నది పిల్లలకు కనుక ఇచ్చినట్టయితే. నాకు తెలుసండి, నేను అంటే మొన్న మధ్యనే చదివాను ఏంటంటే
ఆ బాబు వాజ్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ వెరీ గుడ్ పర్సంటేజ్, ఒక 2% తగ్గింది. అమ్మా నాన్న ఏమంటారు అని చెప్పి ఆ అబ్బాయి కమిటెడ్ సూసైడ్. ఓన్లీ 2% తగ్గింది. అయితే ఎందుకు అంటే వాళ్ళ అమ్మా నాన్న నువ్వు లేదా నీకు ఇంత ర్యాంక్ రావాల్సింది హై ఎక్స్పెక్టేషన్ లోపల పెట్టారు బాబుని. ఆ చిన్న పిల్లగాడు ఆ యొక్క నా తల్లిదండ్రులు ఏమంటారో వాళ్ళని ఇంత డిసప్పాయింట్మెంట్ గురి చేశానని చెప్పి కమిటెడ్ ది సూసైడ్. ఇప్పుడు ఐఐటి లోపల వచ్చిన వాళ్ళు ఎంతమంది మనం చదవట్లేదండి. ఐఐటిలో రావడమే ఎంత కష్టం అండి. కానీ అందులోపల హై స్టాండర్డ్ ఆఫ్ ఏదైతే ఇంకా నేను టాప్కి వెళ్ళేసి నేను ఉండాలని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ లోపల అది రీచ్ కాకపోయేసరికి వీళ్ళు ఒక మెంటల్ డిస్టర్బెన్స్కి లోనే దే హ్యావ్ కమిటెడ్ ది సూసైడ్, రైట్? అండ్ ఐ హ్యావ్ సీన్ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ టాప్ మెడికోస్ వాళ్ళకి అన్నీ తెలుసు కదండి. మెడికోస్ కూడా దే ఆర్ కమిటింగ్ ది సూసైడ్. కారణం ఏంటంటే దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ ది ఫెయిలియర్స్, హౌ టు హ్యాండిల్ సెట్ బ్యాక్స్. ఏదైనా హర్డిల్స్ వస్తే దాన్ని ఏ విధంగా దాటుకుంటూ పోవాలి అన్నది. దే హ్యావ్ టు అండర్స్టాండ్ లైఫ్ ఈజ్ ఎ హర్డిల్ రేస్. ఇప్పుడు పిల్లలు God creates troubles not to trouble you but to humble you. ఎగ్జాక్ట్లీ, అర్థం చేసుకోవాలి అది. ఇప్పుడు మనం ఎంతసేపు పిల్లలకి ఏదో గోల్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్లు ఉంటాయి, అంబిషన్స్ ఉంటాయి అనుకున్నప్పుడు ప్రతి దాంట్లోనూ మనం ఈ టాప్ ర్యాంక్ రావాలి, లేకుంటే ఇందులో సీట్ రావాలి, ఇందులో ఇన్ని మార్క్స్ రావాలి, ఈ గ్రేడ్ రావాలి, ఇవన్నీ చెప్తూ ఉంటాము. దాంట్లో విజేతగా ఎలా నిలబడాలని చెప్తుంటాం. ఒకవేళ ఏదన్నా కొంచెం అటు ఇటు అయింది ఏం పర్లేదు అనేటువంటిది అది ఎందుకు చెప్పలేకపోతున్నారు పేరెంట్స్? మరి చెప్పట్లేదండి. కారణం ఏంటంటే వీళ్ళు ఏదో నెగిటివ్గా మాట్లాడుతున్నాం పిల్లగాడిని ప్రోత్సహించాలని చెప్పి. కానీ ఒకటి హూనా నేనున్నానరా నాన్న అని చెప్పి వెన్నుదట్టి డూ యువర్ బెస్ట్, లీవ్ ది రెస్ట్. ఇప్పుడు గీతలో కూడా చెప్తారు షడ్భాగం మనుష్యానాం కారణం బంధమోక్షయో అంటే ఆ 7th part నువ్వు చెయ్యి అంతే. కానీ 6 parts డూ యువర్ డ్యూటీ. కానీ ఏంటి ఆ యొక్క రిజల్ట్ అన్నది పిల్లగాళ్ళకి ఇంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసరికి అది రీచ్ కాకపోయేసరికి దే ఆర్ ఇంటు ది టూ మచ్ ఆఫ్ ప్రెషర్ అండి. ఎడ్యుకేషన్ మస్ట్ బి ఏ ప్లెజర్, షుడ్ నాట్ బి ఏ ప్రెషర్. కానీ చాలామంది పేరెంట్స్ దే ఆర్ క్రియేటింగ్ ప్రెషర్ అండి. ఈ మధ్యన సో మెనీ కార్పొరేట్ కాలేజెస్, కార్పొరేట్ స్కూల్స్ లోపల అన్ని చోట్ల కూడా దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ప్రెషర్ దే క్రియేట్. అంటే మీరు కనుక కవిత గారికి ఇంత మంచి మార్కులు కనుక వస్తే నా ఇన్స్టిట్యూషన్లో చదివినందుకు మీ ఫోటో వేసుకొని ఐ కెన్ టెల్ ఎవ్రీబడి దట్ ఐఎమ్ సో గుడ్ అని. కానీ ఎంతమంది అయితే ఫెయిలియర్ అయినారో, ఎంతమంది కుంట్రిచో వాళ్ళ గురించి నేను మాట్లాడాను. సార్ మనం చూసాం కదా క్లాస్ రూముల్లోనే వాళ్ళు హ్యాంగ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ని చూసాం మనం. అప్పుడు ఏమనుకున్నారు, హోమ్ సిక్ అనుకున్నారు, లేకుంటే హీ కుడ్ నాట్ మేనేజ్ అనుకున్నారు. 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్లో ఇప్పుడు దీన్ని కాలేజ్ అట్మాస్ఫియర్ అర్థం కాలేదు, లేకుంటే హాస్టల్లో మింగిల్ అవ్వలేకపోతున్నాడు, ఇవన్నీ చెప్పారు. క్లాస్ రూమ్లో కూడా చూసాం మనం. అది హ్యాంగ్ చేసుకోవడం అంటే ఏంటి అసలు అక్కడ? అదేనండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ emotional health also. Physical health, mental health, psychological health, financial health అన్నీ ఇంపార్టెంటే లైఫ్లో. లైఫ్ ఈజ్ ఎ బ్యాలెన్స్. ఎమోషనల్ హెల్త్ అన్నదండి ఇప్పుడు హౌ థింగ్స్ ఆర్. మీ కొద్దిగా ఫీవర్ వచ్చింది అనుకోండి, మీకు కానీ ఫీవర్ కనుక వస్తే మీ హస్బెండ్ కానీ, మీ పిల్లలు కానీ, మీ అత్తగారు కానీ, మీ ఫ్యామిలీ కానీ అందరూ ఏంటమ్మా కవిత జ్వరం వచ్చిందా నీకు, ఎలా ఉన్నావమ్మా, రెస్ట్ తీసుకో, కాఫీ కావాలా, టీ కావాలా అన్నీ మాట్లాడతారండి. ఫర్ సమ్ ఆర్ అదర్ రీజన్ యు ఆర్ డిసప్పాయింటెడ్ అండ్ యు ఆర్ ఎమోషనల్లీ అప్సెట్. ఎవడు దాని గురించి పట్టించుకోడు. నో బడీ గివ్స్ యూ ది ఎనీ ఇంపార్టెన్స్ టు ఇట్. కానీ మోర్ దెన్ ది ఫిజికల్ పెయిన్ అండి, ఎమోషనల్ పెయిన్ ఈజ్ మచ్ మోర్ టఫ్ టు హ్యాండిల్. అది ఇంకా కష్టతరమైనటువంటి పరిస్థితి అది. కానీ ఎమోషనల్ హెల్త్ నోబడీ ఈజ్ విల్లింగ్ టు యాక్సెప్ట్. అందుకోసం ఓపెన్నెస్ అంటే ఓపెన్ కమ్యూనికేషన్ విత్ చిల్డ్రన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బట్ పేరెంట్స్ వాళ్ళకి ఒక్కరోజు కనుక 3 కనుక సరిగ్గా పిల్లలు లేరంటే దగ్గరికి పిలిచి వాడి యొక్క భుజం మీద చెయ్యేసి దగ్గర తీసుకొని వాళ్ళ యొక్క తలకాయ మీద ముద్దు పెట్టుకొని ఏం నాన్న ఎలా ఉన్నావురా, హౌ ఆర్ యూ, అంత బానేనా, అంటే నిన్నెవరేమన్నా అన్నారా, ఎనీథింగ్ దట్ హ్యాపెండ్ అనే ఒక ఎంపతి తోటి పిల్లల్ని కనుక దగ్గర తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. కానీ సమ్టైమ్స్ పేరెంట్స్ ఆర్ సో స్టూపిడ్.
ఐ వాంట్ టు యూజ్ దట్ వర్డ్, దే ఆర్ సో స్టూపిడ్. వాళ్ళు చెప్పేదే చెప్తుంటారు కానీ దే ఆర్ నాట్ విల్లింగ్ టు లిసన్ టు ది చిల్డ్రన్. వాట్ దే ఆర్ అండర్ గోయింగ్ అన్నది వాళ్ళు వినడానికి రెడీ లేరు. ఆర్ యు ఎ కమిటెడ్ కంపాషనేట్ లిజనర్? మోర్ దెన్ కమ్యూనికేషన్ అండి, ఆ కమిటెడ్ కంపాషనేట్ లిజనింగ్ కనుక పిల్లలతో కనుక ఉన్నట్టయితే, ఆ పిల్లలు ఏం చెప్పినా కూడా మనం విన్నట్టయితే మనకు తెలుస్తుంది కదా. అంటే వాళ్ళు ఎమోషనల్గా వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దెమ్ అనే ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మనకు దీని లేదా ఎమోషనల్ క్యూస్ అంటారు. ఎమోషనల్ క్యూస్ అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాట్ దే ఆర్ అండర్ గోయింగ్ అన్నది మనకు అర్థమవుతుంది. వాళ్ళ ఇష్యూ ఏంటన్నది మనకి ఒక క్లారిటీ వస్తుంది. ఆ ఇష్యూ ప్రకారము దెన్ వీ హ్యావ్ టు బీ దేర్ విత్ దెమ్. ఒక పేరెంట్ లాగా కాకుండా ఒక ఫ్రెండ్ లాగా దగ్గర తీసుకొని వాళ్ళ లెవెల్కి వెళ్ళి యూ హ్యావ్ టు మేక్ దెమ్ టు కన్విన్స్ దెమ్, నానా దిస్ ఈజ్ వాట్ కామన్ ఇన్ లైఫ్ అని చెప్పేసి కనుక అనుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ అండర్స్టాండింగ్ తోటి మీరు ఎమోషనల్ లెవెల్కి దట్ మీరు వాళ్ళకి యు ఆర్ ఏబుల్ టు అడ్రస్ ఇట్, దాని లేదా కంటాక్ట్ చేస్తూ పోతాము. కానీ మనమేమో పేరెంట్స్ పిచ్చోళ్ళలాగా వాళ్ళు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డ్ లాగా వాళ్ళు చెప్తూనే ఉంటారు, పిల్లలు వినను కూడా వినరు. వాడికి వెళ్ళలేదు, లేకుంటే వాడికి ఏదో ప్రాబ్లం ఉంది అంటే స్కూల్ మానేయడానికి చెప్తున్నాడు, లేకుంటే కడుపు నొప్పి అన్నా ఇంకోటి అన్నప్పటికీ కుంటి సాకులు వెతుక్కుంటున్నారు అనే కాన్సెప్టే ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ. చాలా యూ షుడ్ ట్రస్ట్ యువర్ చిల్డ్రన్ అండి. ఇప్పుడు ఈ చిన్న బాబు కనుక ఆ హెయిర్ కట్ కోసం కనుక వాడు కనుక సూసైడ్ చేసుకున్నాడు అంటే దీన్ని ఏమంటే పీర్ ప్రెషర్ అంటామండి. పిల్లలకి పీర్ ప్రెషర్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఒక హెయిర్ స్టైల్ లోపల ఉంటారు. వాడిని మీరు ఇంకొక హెయిర్ స్టైల్ చేసేసరికి తన ఫ్రెండ్స్ నుంచి దూరం చేసినటువంటి ఫీలింగ్ వాడికి వస్తుంది. సమ్టైమ్స్ పేరెంట్స్ షుడ్ ఆల్సో యాక్సెప్ట్ అండి. వాడు కనుక అటువంటి కనుక హెయిర్ స్టైల్ కనుక పెట్టుకుంటాను అంటే పెట్టుకొనియండి, దట్స్ ఫైన్ అని, దట్ వీ షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్. స్కూల్ వాళ్ళు అబ్జెక్షన్ కానీ చేసినట్టయితే అప్పుడు చెప్పాలి, నాన్న ఏంటంటే నువ్వు స్కూల్కి వెళ్ళి నువ్వు అబ్జెక్షన్ తీసుకురా, నాకేం డిఫికల్టీ లేదని చెప్పొచ్చు, కన్విన్స్ చేయగలగాలి. కానీ యాజ్ ఏ పేరెంట్ నన్ను ఇంత ప్రేమించే పేరెంట్స్ నన్ను లేదా నో అంటారా? వాళ్ళ కమ్యూనిటీ లోపల ఫ్రెండ్స్లో ఏమవుతుంది, మీరు కనుక ఫ్రెండ్స్ తోటి కనుక మంచిగా కనుక ఉండాలి అంటే మీ యొక్క పిల్లలతోటి వాళ్ళ ఫ్రెండ్స్ని ఎప్పుడు మీరు గేలి చేయకూడదు, వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్సల్ట్ చేయకూడదు. వాళ్ళ పిచ్చోడు, వాడంతా తెలివి తక్కువడు, నువ్వు అంత చదవని గ్యాంగ్తో చదువుతున్నావు, ఎటువంటి పీపుల్తో చదువుతున్నావు, వాడో వెదవా, లేకపోతే అదొకటి తలతిక్కలది, ఇటువంటి వాళ్ళతో నువ్వు ఎట్లా తయారవుతావు, నీకు ఏమైనా బుద్ధి ఉందా, నీకు మంచి చదువుకునే వాళ్ళతో మంచిగా ఉండు, మంచి కంపెనీ ఉంటే పైకి వస్తావు, లేకపోతే అడుక్కొని తిని చేస్తావురా నువ్వు అని చెప్పి ఇటువంటి మాటలు ఏదైతే పేరెంట్స్ మాట్లాడతారో దే డోంట్ అండర్స్టాండ్. మీరు ఒక్క మాట కనుక వాళ్ళ ఫ్రెండ్స్ని కనుక అన్నట్టయితే మీరు వాళ్ళని అన్నదానికన్నా కూడా 100 times వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు. ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్ విత్ యువర్ చిల్డ్రన్, ఒక్కసారి కూడా ఆ పిల్లల ఫ్రెండ్స్ని ఒక్క మాట కూడా అనకూడదు, ఒక్క మాట కూడా దట్ యూ షుడ్ నాట్ టెల్ దెమ్. వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ హౌ బెస్ట్ యూ కెన్. దిస్ ఈజ్ లైక్ స్టీరింగ్ అండి. ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తున్నాం, మనము ఇట్స్ మై వే ఆర్ హైవే అనడానికి లేదు. ముందర కార్లు ఉన్నాయి, వెనకాల కార్లు ఉన్నాయి, సైడ్లో ఉంది, లైట్లో ఉన్నాయి. నేను హౌ ఐ కెన్ స్టీర్ త్రూ మై వెహికల్ టు గో టు మై డిజైర్డ్ డెస్టినేషన్. అదేవిధంగా మీరు బాబుని ఏ లెవెల్కి తీసుకుపోదలుచుకున్నారు, వాడు ఏం చేయదలుచుకున్నాడు, ఏంటి లైఫ్ కాదలుచుకున్నాడు అని ఇవన్నీ ఇట్లా పట్టించుకుంటూ తీసుకెళ్ళాలి. కానీ చిన్నపిల్లల్ని అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళ మనసును గాయపరిచి వాళ్ళకి లేదా మనకది చాలా చిన్న విషయం, ఏదైతే హెయిర్ కట్ అంటున్నామో, కానీ వాడికి అది చాలా పెద్ద విషయం అండి. వాడు అపురూపంగా చూసుకొని ఓహో నేను అంత అందంగా ఉన్నాను. ఇప్పుడు 9th 10th 11th అన్నది అప్పుడే వాళ్ళు కొద్దిగా ప్రపంచ జ్ఞానాన్ని కలుగుతున్నటువంటి సమయం అది. ఇక వాళ్ళు ఏంటంటే ఈ యొక్క 13 నుంచి ఆ టీన్స్ అంటాను చూసారా, 12 దాకా ఇవన్నీ నడుస్తాయి. ఇక 13 దగ్గర నుంచి ఇక అమ్మాయిలు అయినట్టయితే వాళ్ళ లోపల ఈస్ట్రోజన్ లెవెల్స్, ఇక అబ్బాయిల్లోనేమో ఇక వాళ్ళ యొక్క వాళ్ళలో ఏదైతే ఆ చేంజెస్ వస్తుంటాయో బాడీ లోపల
దే ఆల్ వాంట్ టు లుక్ అట్రాక్టివ్ టు ది వన్ అనదర్. అంటే నా అంత అందంగా ఎవరు లేరు. దిస్ కాల్డ్ అ సెల్ఫ్ వ్యాలిడేషన్. ఆ సెల్ఫ్ వ్యాలిడేషన్ లోపల నేను అందంగా ఉన్నాను, నేను ఇంటెలిజెంట్, ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, నన్ను లేదా నా యొక్క పీర్ ప్లెజర్ అంటారు కదా, మా ఫ్రెండ్స్ అందరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు, ఐఆమ్ గుడ్ లుకింగ్, ఐఆమ్ ఇంటెలిజెంట్, ఐఆమ్ బ్రిలియంట్, అమ్మ నీకేం తెలియదు పో అని చెప్పి మిమ్మల్ని అంటారు. నువ్వంతా ఓల్డ్ జనరేషన్ అమ్మ నీకేం తెలుసు అని చెప్పి ఇట్లా మాట్లాడే పరిస్థితి ఏదైతే వస్తుందో, అందుకోసం ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దాట్ ఆ చైల్డ్ సైకాలజీ లోపల ఏదైతే లాట్ ఆఫ్ సూసైడ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే 5గురిలో ఒకళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు. ఆ సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చాలామందికి వస్తుంది. అవన్నీ కూడా కాకుండా, ఎందుకంటే దట్ ఈస్ ఇది ఎక్స్పెక్టేషన్, ఇది రియాలిటీ. ఆ ఎక్స్పెక్టేషన్ అండ్ రియాలిటీ మధ్యలో ఉన్న గ్యాపే ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ కనుక ఆ బాబు కనుక లోనైనట్టయితే ఆ టైం లోపల దట్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. ఇట్స్ మై వే ఆర్ హైవే అనడానికి లేదు. వాళ్ళకు ఒక ఎమోషనల్ సపోర్ట్. మీరు యు లుక్ ఓన్లీ ఎట్ ది ఫిజికల్ సపోర్ట్. వాడి ఒక అన్నం తిన్నాడా, టిఫిన్ చేశాడా, భోజనం చేశాడా, బట్టలు కొనుక్కున్నాడా, అంతవరకు వాడికి ఇది చదువుకున్నాడా, కానీ వాడు ఎమోషనల్ లెవెల్కి వెళ్ళి వాడికి ఎమోషనల్ సపోర్ట్ కనుక ఇచ్చినట్టయితే అంటే సీ థింగ్స్ ఫ్రమ్ ది అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సైకాలజీ లోపల ఒక రూల్ అన్నమాట. సీ థింగ్స్ ఫ్రమ్ ది అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఆ బాబు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి పేరెంట్స్ ఆలోచించి అప్పుడు పోస్ట్పోన్ యువర్ డెసిషన్ జస్ట్ ఫర్ ఏ డే. కూల్గా ఆలోచించి దెన్ యూ టేక్ ఏ డెసిషన్. ఇటువంటి విషయాలు కనుక జరిగినట్టయితే కొంతమంది పిల్లలు ఎవరైతే సున్నిత మనస్కులు ఉంటారు చూసారా, ఇప్పుడు ఈ బాబు చాలా సున్నిత మనస్కుడు. కొంత పో అని చెప్పి ఇష్టం వచ్చి రఫ్గా మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళతో ప్రాబ్లం లేదు. సున్నిత మనస్కులు బయటికి చెప్పరు. దే టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. ఇటువంటిని అవాయిడ్ చేయాలి అంటే సీ థింగ్స్ ఫ్రమ్ ది అదర్ పర్సన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అప్పుడు డెఫినెట్గా ఇటువంటి సూసైడ్స్ని మనం ఆపగలం. డాక్టర్, మీరు ఒక మాట చెప్పారు, ప్రతి 5గురిలో ఒకరికి ఇలాంటి టెండెన్సీ ఉంది కనిపిస్తోంది అంటే అలార్మింగ్ సిచ్యువేషనే అనుకోవాలి. అది 5 అనేది చాలా తక్కువ నెంబర్, అందులో ఒకరు ఉన్నారు అని అంటే లైక్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ నెంబర్లో ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఎగ్జాంపుల్ కూడా పెద్ద ఏదో టౌన్లోనో ఇంకో నగరాల్లో ఎక్కడో జరిగింది కాక మామూలు మారుమూల గ్రామంలో జరిగినట్టుంది. అక్కడ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, అక్కడ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే ఐడెంటిఫై చేయడం. పేరెంట్స్ అందరూ చదువుకొని ఉండాల్సిన లేదు, అలాంటి సమాజంలో లేం మనము, లేకుంటే వాళ్ళకి వేరే ఇంకేదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవన్నీ అప్పుడు పర్సనల్గా కీన్గా అబ్జర్వ్ చేయడం, లేకుంటే వాడి మూడ్ స్వింగ్స్ ఎలా ఉన్నాయి, వాడు ఎలా మారుతున్నాడు, ఇవన్నీ టైం టు టైం డే టు డే యాక్టివిటీస్లో చూడడం కష్టమైన వాళ్ళకి కావచ్చు. లేకుంటే ఇప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనుకున్నప్పుడు టీనేజ్ టాంట్రమ్స్ అనేవి 13 years నుంచి వస్తాయి అనుకున్నప్పుడు ప్రెషర్ అనేది ఆ తర్వాత ఇంత చిన్న ఏజ్లో జరుగుతున్నాయి అంటే మనంతట మనం ఏం చెయ్యాలంటారు? ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి మేమున్నాము అని చెప్పుకోవడం కావచ్చు, లేకపోతే నీకేం కాదు అనే చెప్పడం కావచ్చు, కన్విన్స్ చేయడం కావచ్చు, వాళ్ళు అర్థం చేసుకునేలా అండర్స్టాండింగ్. పేరెంట్స్ మన చుట్టుపక్కల ఉన్నటువంటి సొసైటీ ఏ రోల్ ప్లే చేయాలంటారు? పేరెంట్స్ అంటే దెన్ దేర్ ఇస్ ఎ సేయింగ్ 1000 temples of stone and wood are not equivalent to one understanding heart. ఒక అండర్స్టాండింగ్ హార్ట్ తోటి పేరెంట్స్ ఉండి పిల్లల్ని ఏదో మనం వాళ్ళని ఏదో కరెక్ట్ చేస్తున్నామనే పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా మనం ప్రతి చైల్డ్ డిఫరెంట్ అండి. ఒకవేళ మీకు 2 అబ్బాయిలో లేకపోతే మీకు 2 పిల్లలు 3 పిల్లలు కనుక ఉన్నట్టయితే 3 పిల్లలు దే ఆర్ డిఫరెంట్ అండి, టోటలీ డిఫరెంట్. యూ కెన్ నాట్ అంటే వీళ్ళది ఒక రకం, వీళ్ళది ఒక రకం, వీళ్ళది ఒక రకం. అంటే ప్రతి వాళ్ళని డిఫరెంట్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. అందరిని ఒకటే తిరిగి చేస్తే అది కుదరదండి. అది అందుకోసమని చెప్పి దట్ యు హ్యావ్ టు గివ్. ఇప్పుడు మనము ఒక కుమ్మరివాడు ఒక కుండ చేస్తుంటాడు, వాడు కొడుతూ ఉంటాడు, మీరు చూసుంటారు, కానీ కింద చేయి పెడతాడు పగలకుండా. సేమ్ థింగ్ పేరెంట్స్ లేదా ప్రపంచం లోపల పిల్లలు సర్వైవ్ కావాలి అంటే వాళ్ళ కింద చేయి పెట్టి అంటే ఏదైనా చెయ్యండి. కానీ ఏంటంటే మీరు ఏదైనా అనండి, కానీ ప్రతిదానికి ఎంత లెవెల్ లోపల గట్టిగా కొడితే కుండ పగిలిపోతుంది. ఎంత ప్రెషర్ అప్లై చేయాలో అంతే ప్రెషర్ అప్లై చేయాలి.
ఇప్పుడు ఇనుమును కొడతాము, డిఫరెంట్ లెవెల్లో కొడతాము. బంగారాన్ని కొడతాం, డిఫరెంట్ లెవెల్లో కొడతాం. మనం ఇత్తడిని కొడతాం, డిఫరెంట్ లెవెల్లో కొడతాం. అట్లాగే ఎవ్రీ చైల్డ్ దట్ యూ షుడ్ నో హౌ మచ్, ఎంత అనాలి, ఎట్లా అనాలి. అంటే కమ్యూనికేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కమ్యూనికేషన్ ఈజ్ హౌ ఇట్ ఈస్ ల్యాండింగ్ ఆన్ ది అదర్ పర్సన్. Communication is the function of how communication is landing on the other person. మనం అనడం కాదు, వాట్ యు ఆర్ సేయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, హౌ యు ఆర్ సేయింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు ఉండదండి, వాళ్ళు చెప్పే తీరులో తప్పు ఉంటుంది. బట్ పిల్లల మీద అరవడము, కొట్టడము, తిట్టడము, రఫ్గా హ్యాండిల్ చేయడము, వాళ్ళని నువ్వు వేస్ట్ ఫెలో, పనికిరాని వాడు, ఇటువంటి మాటలు. పక్క వాళ్ళని చూడు, ఇవి అక్క పిల్లలు ఎంత బాగా చదువుకున్నా, నీకేం తక్కువ చేసాము, నువ్వు ఎట్లున్నావు చూడు, ఏంటి 24 గంటల ఫోన్ల లోపల, 24 గంటల ఫ్రెండ్స్ అయినా, 24 గంటలు నీకు మాట్లాడమైనా, చదువు సంధ్య లేదా, నువ్వు అడుక్కు తింటూ చేస్తావురా నువ్వు. ఇటువంటి మాటలు ఏదైతే మనం మాట్లాడతామో పిల్లలతోటి, దట్ క్రియేట్స్ ఎ డీప్ హర్ట్ ఇన్ దెమ్. ఇవన్నీ కూడా చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇవన్నీ సబ్కాన్షియస్ మైండ్ లోపలికి వెళ్ళి వీళ్ళ పెద్దగా అయిన తర్వాత వాళ్ళకు ఒక ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గిస్తుంది, ఆత్మస్థైర్యాన్ని తగ్గిస్తుంది, వాళ్ళ జీవితం లోపల హ్యాండిల్ చేసే పద్ధతి పోతుంది. వాళ్ళ మీద వాళ్ళకి విశ్వాసం పోయినప్పుడు వాళ్ళల్లో ఎంత కెపాసిటీ ఉన్నా దే విల్ నాట్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ టు దేర్ బెస్ట్. అంటే ఇటువంటి సూసైడ్స్ని ప్రివెంట్ చేయాలి అంటే, బికాస్ ఈ మధ్యన చాలా కామన్ అయిపోతుంది, విచ్ ఈజ్ ఏ అన్హెల్దీ ట్రెండ్. ఎగ్జాక్ట్లీ. చావడం అన్నది ఇట్ హాస్ బికమ్ లైక్ క్యాజువల్, చంపడం అన్నది వెరీ క్యాజువల్. ఇప్పుడు ఎన్నిసార్లు నేను అమెరికా పోయి చదువుతాను, వాడికి తన ఫ్రెండ్ మీద కోపం వచ్చి వాళ్ళ ఫాదర్ రివాల్వర్ తీసుకుపోయి చంపేసి వచ్చేసాడు అందరినీ. వాడే ఫ్రెండ్ని చంపాడు, అడ్డొచ్చిన టీచర్ని చంపేశాడు. ఏంటంటే ఫ్రీ రివాల్వర్. ఎందుకంటే సినిమాల లోపల చూసి ఇన్ని 100 మందిని హీరో చంపితే, విచ్ ఈజ్ నార్మల్ థింగ్, రైట్? చప్పట్లు కొట్టి హీరోయిక్ ఇమేజ్ ఇస్తున్నాం కదా మనం. దట్స్ వాట్ హ్యాపెన్స్. ఎస్ డాక్టర్, ఇప్పుడు మనం కిడ్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి కనిపించేటువంటి ఇంకొక సైకాలజీ, ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ అనేది వాడు సూసైడ్స్ దాకా వెళ్ళడం అనేది చూస్తుంటే, ఇంకో రకమైన పిల్లల్లో కనిపించే సైకాలజీ బ్లాక్మెయిల్ చేయడం అనేది ఉంటుంది. మీరు అది చేస్తారా లేదా, లేకుంటే నేను ఇది చేసి చూపించాలా, మీరు నాకు ఇది కొనిపెడితేనే నేను అన్నం తింటాను, అక్కడి నుంచి మొదలవుతుంది, లేకపోతే అలా అయితే నేను పడుకుంటాను, నేను టీవీ చూడాలి, లేకుంటే నేను కార్టూన్ చూడాలి. ప్రతి దాంట్లోనూ ఈ రకమైనటువంటి ఒక బార్గెయినింగ్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది కనిపిస్తుంది, కానీ అందులో ఇండైరెక్ట్గా ఉంటుంది బ్లాక్మెయిలింగ్ థింగ్ అనేది ఉంటుంది. ఆ తప్పు అనేది ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరు తగ్గాల్సిన అవసరం ఉంటుంది, ఎవరిని అర్థం చేసుకోవాలంటారు? ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో చాలా ఇంపార్టెంట్ అంటారు కదండి. అవును. సేమ్ థింగ్ పిల్లల లోపల పుట్టినప్పటి నుంచే దే డూ ది ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అండి, విచ్ ఈజ్ నాట్. దాన్ని ప్రోత్సహించేది కూడా మనమే చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి. నువ్వు గనక మనం ఏం చేస్తామని తెలుసా, ఇప్పుడు నాకు తెలుసు చాలామంది తల్లులు చిన్నపిల్లల్ని వాళ్ళు కనుక అన్నం పెట్టాలి అంటే, మా కాలంలో ఏం చేసేవాళ్ళం అంటే మరొక VCR పెట్టి చకా 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 అని చెప్పేసి మరొక పాట ఉండే, అది పెడితే కానీ మా అమ్మాయి లేదా భోంచేసేది అన్నమాట. అది రాగానే మరి ఆ టీవీ లోపల అది పెట్టి ఆ చకా చకా పాట పెడితే కానీ షీ ఈస్ టు హ్యావ్ అవర్ ఫుడ్. అంటే అది లేదా అది తినాలి అంటే వాట్ ఐఎమ్ డూయింగ్, దాని ఎమోషనల్ నీడ్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అని చెప్పేసి ఐఎమ్ ప్లేయింగ్ ది ఇది. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఏం చేస్తున్నారు తెలుసా, పిల్లలు వాళ్ళ ఫేవరెట్ కార్టూను ఆ మొబైల్ కానీ లేకపోతే ట్యాబ్ కానీ కొనిచ్చి, మీరు చూడండి చాలామంది ఆ ట్యాబ్ పెడితే కానీ వాళ్ళ యొక్క ఫేవరెట్ ప్రోగ్రామ్ పెడితే కానీ వాళ్ళు తినరు, లేకపోతే మేము తినను పోమని చెప్పేసి వాళ్ళు ఇట్లా వాళ్ళేదో తినరు. ఇక పాపనో బాబు ఏదో ఒకటి తినాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, పోనీలే అని చెప్పేసి వాళ్ళకి ట్యాబ్ కానీ లేకపోతే మొబైల్ కానీ వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే మ్యానిపులేటివ్ జెస్చర్స్ అని చెప్తారు. ఇవన్నీ కూడా మ్యానిపులేషన్ బీయింగ్ డన్ బై ది పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బై ది కిడ్స్. ఇప్పుడు ఎండ్ రిజల్ట్ ఏంటి ఫర్ ది మదర్, వాడికి అంటే బాబుకి కానీ పాపకు కానీ వాళ్ళకి భోజనం పెడితే ఒక పని అయిపోతుంది. వాళ్ళకి ఆకలి ఉన్నా లేకపోయినా
ఆ టైం లోపల టైం అయింది వాడికి పెట్టాలి, ఫినిష్డ్. అయితే వాడికి కావాల్సింది ఇవ్వాలి. అటు ఏం చేయాలి, వాడికి కావాల్సింది ఇవ్వాలంటే వాడికి కావాల్సిన ప్రోగ్రాము ఆ ట్యాబ్లోనో మొబైల్లోనో ఎందులోనో పెట్టి 1 day ఫుల్ఫిల్ చేస్తారు. అయితే ఏమవుతుంది అప్పుడు వాళ్ళు చూస్తూ వాళ్ళు తింటారు, తినడం అయిపోగానే ఆఫ్ చేస్తారు, అయిపోయింది, ఫినిష్డ్. These are all like manipulative gestures which are being put forward. ఈ మ్యానిపులేషన్స్ లోపల ఏమవుతుంది, సమ్టైమ్స్ దే వర్క్, సమ్టైమ్స్ దే డోంట్. ఇప్పుడు పెయిన్ అండ్ ప్లెజర్ ఇట్ కంట్రోల్స్ అవర్ లైఫ్ అండి. ది హోల్ సైకాలజీ ఈజ్ the pain and pleasure, it controls our life. Human brain always want to go towards the pleasure and it wants to go away from the pain. వాళ్ళకి ఏదైతే సంతోషాన్ని ఇస్తుందో అది చేయాలనుకుంటారు. వాళ్ళకి సంతోషాన్ని ఇయ్యంది, బాధ కలిగించేది, కష్టం కలిగించేది వాళ్ళది చెయ్యాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. దానికోసం ఇది ఏమేం చేసి దే ట్రై టు అవాయిడ్ దాట్. అప్రియమైన సత్యము ఇలాంటిది ఏదో ఉంటుంది కదా, అంతే, అదే కాన్సెప్ట్. ఇంకా అంటే మనకి ఇష్టం లేనిది మనకి చెయ్యడం ఇష్టం ఉండదు. అంటే చెయ్యాలని ఉన్నా కూడా మనం చెయ్యము. ఎందుకంటే సమ్వేర్ ఇన్ అవర్ న్యూరల్ కనెక్షన్స్ లోపల దట్ గివ్స్ యూ ది పెయిన్. హ్యూమన్ బ్రెయిన్ ఆల్వేస్ వాంట్స్ అవాయిడ్ ది పెయిన్ అండ్ ఎంబ్రేస్ ది ప్లెజర్. ఇప్పుడు షార్ట్ టర్మ్ ప్లెజర్ ఇట్ క్రియేట్స్ లాంగ్ టర్మ్ పెయిన్ అండ్ షార్ట్ టర్మ్ పెయిన్ లీడ్స్ టు లాంగ్ టర్మ్ ప్లెజర్. చాలాసార్లు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాబు లేదా చదువుకోవాలి, మనం ఏంటంటే కొడతాము, తిడతాము. అయితే మనం ఏంటి ఈ కొట్టడం తిట్టడం అన్నది కూడా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ వాట్ పేరెంట్స్ ఆర్ డూయింగ్. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాడు కొట్టినా కూడా విన్నాడు, కొడతావు కొట్టుకోపోమంటాడు, అక్కడికి చెడిపోతా పో అని చెప్పి ఎదిరిస్తాడు. అంటే ఈ పాప నన్ను ఎదురిస్తుందా అని చెప్పేసి మీకు లేదా కోపం కూడా వస్తుంది. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్ కొట్టడము, తిట్టడము, లేకపోతే ఇన్సల్ట్ చేయడము పిల్లల్ని, లేదా వేరే వాళ్ళతో కంపారిజన్ చేయడము, లేకపోతే నువ్వు కూడా చదువుకోకపోతే నీ పరిస్థితి ఏంటని చెప్పి మాట్లాడతారు. కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఎమోషనల్ బ్లాక్మెయిల్ నుంచి బయటపడాలి అంటే మనం పిల్లలకి ఒక రైట్ అప్రోచ్ క్రియేట్ చేయాలి అంటే దానికి కావాల్సింది వాళ్ళ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ అంటే చదువుకోవడం. ఇప్పుడు మేజర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎనీ పేరెంట్స్ ఏంటి, వాళ్ళు చదువుకునే టైంలో పిల్లలు చదువుకొని పైకి రావాలని, అంతకు తప్పించి ఏముండదు. వాళ్ళ కాలేజ్ అయిపోయేంత వరకు, వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు ది పేరెంట్స్ దే టేక్ ఇట్ యాజ్ ది పర్సనల్ రెస్పాన్సిబిలిటీ. వీళ్ళకేంటి, సినిమాకి వెళ్ళడమో, పార్టీకి వెళ్ళడమో, మ్యారేజ్కి వెళ్ళడమో, లేకపోతే మొబైల్ చూడడమో, ఇంటర్నెట్ చూడడమో, వాట్సాప్ చూడడమో, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఫేవరెట్ సబ్జెక్ట్స్ మీద యూట్యూబ్ చూడడమో, లేకపోతే వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేయడమో, ఫోన్లలో మాట్లాడడమో, లేకపోతే గాసిపింగ్ చేయడమో, అది వాళ్ళకి చాలా ప్లెజర్ ఇస్తుంది. కానీ దీనివల్ల వాళ్ళ భవిష్యత్తుకి ఏమైనా బలమైన పునాదులు పడి వీళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారా? దిస్ ఈజ్ ఏంటంటే సోషల్ మీడియా అడిక్షన్ అన్నది చాలా ఎక్కువైపోతుంది. మీరు కనుక పిల్లల్ని కనుక వద్దు అంటే వాళ్ళు మీకు తెలియకుండా మళ్ళీ వాళ్ళు సెపరేట్గా వాళ్ళు చూస్తారు. మీరున్నప్పుడు చూడరు, కానీ మీరున్నప్పుడు ఏదో పని చేస్తున్నట్టు నటిస్తారు. మీరు ఎటు వెళ్ళగానే మళ్ళీ వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు బిజీగా ఉంటారు. బికాస్ దట్ గివ్స్ దెమ్ ది ప్లెజర్. ఇప్పుడు ఎన్ని వేల బ్రెయిన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కూర్చొని దే లుక్ అట్ హౌ టు గెట్ ది అటెన్షన్ ఆఫ్ ది వ్యూవర్షిప్. వాళ్ళు చేసే కంటెంట్కి కానీ, వాళ్ళు చేసేటువంటి ఇష్యూస్ కానీ ఏ విధంగా అటెన్షన్ క్రియేట్ చేయాలని చెప్పి బిగ్ బ్రెయిన్స్ వీళ్ళందరూ సైకాలజిస్టులు, వీళ్ళు మార్కెటీయర్స్ కూర్చొని దే కీప్ అట్రాక్టింగ్ పీపుల్ని ఏ విధంగా తీసుకురావాలని. అది వాళ్ళ బిజినెస్, అది దట్ ఈస్ డిఫరెంట్. అది కానీ ఇందులోపల పడేమైతుంది, వీళ్ళ ఒక గోల్ మర్చిపోతారు. వీళ్ళు కానీ మార్క్స్ తక్కువకి వచ్చినాయి అంటే తల్లిదండ్రులు ఫుల్ కోపంలోకి వచ్చేసి వీళ్ళని లేదా తిట్టడం మొదలు పెడతారు. ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. నేను ఇంట్లోంచి తరిమేస్తానంటారు. నేను లేదా అడుక్కున్న వాడికి చిత్తి లేదా నేను నిన్ను పెళ్లి చేస్తానంటారు. లేకపోతే ఇంట్లోంచి తగిలేస్తానని చెప్తారు. లేకపోతే ఏవో 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 మాటలు వీళ్ళు మాట్లాడుతుంటే వీళ్ళేమో ఎదిరిస్తారు. నువ్వు నాకు ఎదిరిస్తావా అని చెప్పి దెన్ దెర్ ఈస్ అ సీరియస్ ఆర్గ్యుమెంట్స్ దట్ హ్యాపెన్స్ బిట్వీన్ ది
కిడ్స్ అండ్ ది పేరెంట్స్. అయితే వీళ్ళు ఎన్నైనా మాట అనొచ్చు పేరెంట్స్, పిల్లలు కనుక ఒక్క మాట తల్లిదండ్రులు అంటే వీళ్ళ మనసు ఎట్లా గాయపడుతుందంటే నన్ను అంటారా పిల్లలు అని. అయితే ఆ టైంలో ఏమవుతుందని చెప్పాలా, ది చిల్డ్రన్ అంటే ఈ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్ వీళ్ళని హ్యూమన్ బ్రెయిన్ ఆల్వేస్ వాంట్ టు గో టువర్డ్స్ ఎ ప్లెజర్. ఇప్పుడు పెయిన్ కూడా ప్లెజరే అనిపిస్తుంది ఇఫ్ యు ఆర్ అంటే మన యొక్క న్యూరల్ కనెక్షన్స్ కనుక ఇఫ్ ఇట్ ఈస్ బింగ్ గోస్ ఇన్ టు ఇట్. ఇప్పుడు పీటీ ఉషా ఉంది, ఆ హర్డిల్ రేస్ చూడగానే షీ యూస్ టు ఫీల్ వెరీ ఎక్సైటెడ్. అంటే నౌ దెర్ ఈస్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ అని చెప్పి. అదేగా మనం చూసి అబ్బా ఇవన్నీ దాటుకుంటూ పోవాలా, ఇవన్నీ తీసిపడేస్తే స్ట్రేట్గా వెళ్ళొచ్చు కదా అని. కానీ లైఫ్ కూడా ఒక హర్డిల్ రేస్ లాంటిదే. అయితే ఆమెకేంటి ఆ హర్డిల్స్ అన్నది ఆమె యొక్క బ్రెయిన్ లోపల ఒక ప్లెజర్ సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. మీకు నాకేమో అది పెయిన్ఫుల్ సెన్సేషన్స్ని క్రియేట్ చేస్తుంది. మనకు ఒక ఉత్సాహం రాదు టు గో త్రూ దోస్ హర్డిల్స్, కానీ ఆమెకు మాత్రం దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ ప్లెజర్. ఇది పీటీ ఉషాకి. అదేవిధంగా పిల్లల్ని కూర్చోబెట్టి ఏ సింపుల్ థింగ్ అండి, అంటే వీ షుడ్ మోటివేట్ దెమ్ ఫర్ ఏ నోబుల్ కాజ్. పిల్లలకి నాన్న 10 years from now what you want to be, 20 years from now, 30 years from now, 40 years from now, నీ యొక్క రిటైర్మెంట్ అప్పుడు నువ్వు ఎలా ఏ విధంగా ఉండదలుచుకున్నావు. వాడితో సింపుల్గా రాయించామనుకో, మీకు కానీ మంచి మార్కులు వస్తే నాన్న నువ్వు లేదా హౌ యు ఆర్ గోయింగ్ టు, అంటే ఇప్పుడు మన యొక్క ఫ్రెండ్స్ ఏమంటారు, మన రిలేటివ్స్ ఏమంటారు, మన కజిన్స్ ఏమంటారు, మీ ఫ్రెండ్స్ నిన్ను ఏ విధంగా చూస్తారు, నీ స్కూల్ లోపల మీ యొక్క టీచర్స్ వాళ్ళందరూ హౌ దే రెస్పాండ్. నీకు కనుక టాప్ ర్యాంకింగ్ కనుక వచ్చిందనుకో, అన్ని చోట్ల నీ యొక్క ఫోటోలు పడితే నీకు ఎంత సంతోషంగా అనిపిస్తుంది. టీవీలో నీ పిక్చర్ కనుక వస్తే హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్. నీకు కనుక మంచి దాంట్లో పోలు వచ్చి నువ్వు అమెరికా బాగా చదువుకొని ఒక మంచి బ్యూటిఫుల్ టెస్లా కారో లేకపోతే మంచి బ్యూటిఫుల్ బంగ్లోనో కట్టుకున్నావు అనుకో, అప్పుడు అందరు నిన్ను చూసి ఏమంటారు. నువ్వు కనుక చదువుకోకుండా ఏదో ఒక వేస్ట్ఫుల్గా తిరిగావనుకో, నీకెవరైనా పిల్లని ఇస్తారా? ఇప్పుడు నీ చెల్లెల్ని తీసుకోపో అటువంటి వాడికి ఇస్తావా నువ్వు, ఇయ్యనని చెప్తారు. అయితే ఏంటి వాట్ యూ ఎక్స్పెక్ట్ ఈస్ దే షుడ్ బి వెల్ ప్లేస్డ్ ఇన్ లైఫ్. వెల్ ప్లేస్డ్ ఇన్ లైఫ్ అంటే ఏం చేయాలి నాన్న, బాగా చదువుకోవాలి. చదువుకోవాలంటే ఏం అంటే మంచి ర్యాంక్స్ రావాలి. మంచి ర్యాంక్స్ రావాలంటే ఏం చేయాలి, బాగా చదువుకోవాలి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నీకు వద్దన్నా కూడా యూ విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మనీ. నీకు ఏది కావాలంటే అది నువ్వు కొనుక్కోవచ్చు, బ్రహ్మాండం ఇల్లు కట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా కార్లలో తిరగవచ్చు. నువ్వు అంటే ప్రపంచంలో నీ ఫ్యామిలీని తీసుకుపోయి ఎక్కడికైనా నువ్వు హాలిడే ట్రిప్స్కి వెళ్ళొచ్చు, నీకు ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కోవచ్చు, నీవు లగ్జూరియస్ జీవితం అవి ఇవన్నీ కూడా ఆ పిల్లగాడితో అనిచ్చాలి. వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ యూ మేక్ మనీ. నువ్వు బాగా చదువుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, నీకు అందరు నీకు ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తారు, నీకు లేదా మన సమాజం లోపల నీకు ఎంత మంచి పేరు వస్తుంది, ప్రతి వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తారు. ఇట్లా చెప్పేసరికి ఆ న్యూరల్ కనెక్షన్స్ అండి. వీ హ్యావ్ 100 billion neurons in our brain and every neuron is being connected by a nerve fiber. That nerve fiber communicates the pain and pleasure sensations to the body, which makes you to decide అంటే షల్ ఐ గో టువర్డ్స్ ది ప్లెజర్ ఆర్ షల్ ఐ గో బ్యాక్ అని ఒక డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఆ టైం లోపల ఏమవుతుందంటే వీళ్ళకి చదువుకుంటే అన్నది ప్లెజర్, అప్పుడు దే ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ అ ప్యాటర్న్. ఇప్పుడు మా అబ్బాయి లేదా మా అమ్మాయి వాళ్ళు లేదా దేవర్ స్టడీయింగ్ ఇన్ ది విద్యారణ్య హై స్కూల్లో చదివేవాళ్ళు. అయితే వాళ్ళ దగ్గర ఎడ్యుకేషన్ లోపల ఎగ్జామ్స్ లేవు, స్కూల్ డ్రెస్సులు లేవు, ఏం లేవు, ఆటలు పాటలు. కానీ నాకేంటంటే వాడు చదువుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇంటికి రాగానే హోంవర్క్ అయితే చేయాలి కదా. రాత్రి ఒక్కసారి వచ్చేసి నిద్రపోయేవాడు. వాడు ఒక్క 1 minute కూర్చొని నాన్న నువ్వేం చేయదలుసారా, నువ్వు కొద్దిసేపు హోంవర్క్ చేసుకుని ఇష్టం వచ్చిన సేపు ఆడుకోవచ్చు కదా అని. అవును డాడీ ఇంతసేపు కూర్చోలేను. ఎంతసేపు చదువుతావు అని అడిగితే నేను ఒక 1/2 an hour అన్నాడు అనుకోండి. 1/2 an hour కదా నాన్న, యూ షుడ్ స్టడీ ఓన్లీ ఫర్ 10 minutes. 10 minutes నో ప్రాబ్లం అని చెప్పి బుక్స్ వేసుకొని కూర్చుంటే 10 minutes కాగానే అరే నాన్న చాలాసేపు పోయిందా చదువు, బాగా అలసిపోయినావు నువ్వు, యూ షుడ్ గో అండ్ స్టడీ, నువ్వు అలసిపోయినావు. లేదు ఇంకొద్దిసేపు చదువుతావు, వద్దు నాన్న బాగా అలసిపోయినావు నువ్వు అంటే ఇంకా వాడు ఏంటంటే చదివేవాడు అనమాట, టు ప్రూవ్ దట్ నేను ఎంతసేపు కూర్చొని చదువుతున్నానని చెప్పి. అప్పుడు వాడికి చదువు లోపల ఇంట్రెస్ట్ వచ్చి
వాడు ఆటలు ఆడేవాడు అన్నిట్లలో, కానీ ఫస్ట్ చదువు కంప్లీట్ చేసుకునేవాడు. ఎందుకు? దెర్ ఇస్ ఎ ప్లెజరబుల్ సెన్సేషన్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. ఆ చదువుకుంటే వచ్చే లాభాలు ఏంటి అని చెప్పేసరికి ఆ ప్లెజర్ లోపల ఆ చదవడం అన్నది కూడా మరొక ఏంటంటే కష్టంగా కాకుండా ఇష్టంగా చదవడం మొదలు పెడతారు. ఆ ఇష్టంగా చదవడం మొదలుపెట్టినప్పుడు దెర్ ఇస్ ఎ ప్యాషన్ విచ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. వన్స్ ఈ ఎంబ్రేసెస్ ది ఎడ్యుకేషన్, వాళ్ళలో ఎంత ఇన్వాల్వ్ అయిపోతారు, మీరు భోజనానికి పిలిచినా కూడా రారు వాళ్ళు. అంత ప్యాషన్ క్రియేట్ చేయాలి అంటే యూ షుడ్ క్రియేట్ ఏ ప్లెజరబుల్ సెన్సేషన్, నాట్ బై థ్రెట్, నాట్ బై ఫియర్ మోటివేషన్. ఇప్పుడు దెన్ దెర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఇన్సెంటివ్ మోటివేషన్, ఫియర్ మోటివేషన్. ఇంకా మరి ఏంటంటే దాని తర్వాత ఇక దెన్ యూ హ్యావ్ ది సెల్ఫ్ మోటివేషన్. ఇన్సెంటివ్ మోటివేషన్ అంటే నువ్వు చదివితే నీకు ఐఫోన్ ఇప్పిస్తారా, నువ్వు కానీ బాగా చదివితే నీకు లేదా బైక్ ఇప్పిస్తారా, లేదా బాగా కానీ చదివితే నీకు మంచి వాచ్ ఇప్పిస్తారా. ఇవన్నీ దే వర్క్ ఓన్లీ టు ఏ సర్టన్ ఎక్స్టెంట్. ఫియర్ మోటివేషన్, తన్ని తగిలేస్తా అంటే సరే తన్ని తగిలేసి ఎక్కడ పోతావు, నిజంగా తన్ని తగిలేస్తారా మీరు? పిల్లల్ని లేరు కదా. ఇవన్నీ కూడా మన మ్యానిపులేటివ్ ఈ యొక్క టెక్నిక్స్ ఏంటంటే పిల్లల్ని బయటకు పంపిస్తే తన్ని తగిలిస్తాను. ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్ ఏ లాంగర్ టైమ్ అండి అది. అయితే ఏమవుతుంది, ఈ టైం లోపల ఈ యొక్క దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇట్ విల్ నాట్ వర్క్. అయితే ఏమవుతుంది, ఈ పిల్లలకి ఈ యొక్క బ్లాక్ మెయిలింగ్ అన్నది కాకుండా దట్ వీ షుడ్ బి ఏబుల్ టు హెల్ప్ దెమ్ అవుట్. అటువంటివి కావాలంటే ఏం చేయాలి, ఈ యొక్క మ్యానిపులేటివ్ టెక్నిక్స్ కాకుండా పిల్లల్ని లేదా మనం బ్లాక్మెయిల్ చేయకుండా, లేదా నువ్వు కానీ చెప్తే నేను అసలు చదవనిపోమని చెప్తారు. దే విల్ నాట్ డూ ఇట్. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఏం చేశారంటే అమెరికా లోపల పిల్లలు ఏ పని చేసినా కూడా దే యూజ్డ్ టు పే దెమ్. నేను ఐ విల్ నాట్ గివ్ యూ ది పాకెట్ మనీ. నువ్వు ఇంట్లో కనుక ఆ డిష్ వాషింగ్ చేస్తే నీకు $2, ఇది కానీ చేస్తే ఇవి కనుక ఇఫ్ యూ డూ ది వ్యాక్యూమ్ ఇది. ఎందుకంటే లైఫ్ లోపల యూ మస్ట్ బి ఏబుల్ టు స్టాండ్ ఇన్ యువర్ ఓన్ లెగ్స్ అండ్ ఎర్న్ యువర్ ఓన్ మనీ. అయితే ఏంటి, డాడీ ఇయ్యరు, ఎస్ అంటే దట్ ఐ కెన్ ఎర్న్ అని చెప్పి ఈ ఒక పనులన్నీ చేయడం మొదలు పెడితే దెన్ దే గెట్ ది సెల్ఫ్ రెస్పెక్ట్. ఎస్ ఐ మేడ్ సో మచ్ మనీ, నౌ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ యువర్ మనీ. అందుకోసం అని చెప్పి ఈ యొక్క బ్లాక్మెయిలింగ్కి దిగకుండా ఉండాలి కనుక అయినట్టు ఇవన్నీ కూడా మ్యానిపులేటివ్ టెక్నిక్స్ అండి. ఇప్పుడు కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా, నువ్వు నాకు కనుక ఐఫోన్ కనుక కొనిచ్చకపోయినట్టయితే నేను సూసైడ్ చేసుకుంటాను అని. ఐ నో దెర్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ వాడికి లేదా ఐఫోన్ కొనిచ్చేలేదని చెప్పేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు మంచి బైకులు కొనుక్కున్నారు, వీడేదో మామూలు బైక్ ఫాదర్ కొంటా అంటే వాళ్ళేమో దే ఆర్ ఆల్ ది రిచ్ కిడ్స్ అండి. రిచ్ కిడ్స్ ఏంటంటే వాళ్ళు వేరు, కానీ హీ కాంట్ అఫోర్డ్ ఇట్, రైట్? ఎగ్జాక్ట్లీ. మరి ఇటువంటి వాళ్ళ లోపల ఐ కెన్ అఫోర్డ్ ఓన్లీ దిస్ అని పేరెంట్స్ చెప్పగలగాలి, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క బ్లాక్మెయిలింగ్ తోటి అయినో ఎంతోమంది పేరెంట్స్ అండి అప్పుల పాలైనారు. ఇప్పుడు పిల్లగాడికి లేదా ఈ మధ్య కాలంలో అంటే చదువుకుంటే ఏ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒకటే, కానీ లక్షల రూపాయలు పెట్టి నాకు అదే కాలేజ్ కావాలంటారు. ఆ కోర్స్ కోసం అని చెప్పి అదే కాలేజ్ లోపల అదే 20 లక్షలు 15 లక్షలు వీళ్ళు అక్కడ ఫండ్స్ ఇచ్చేసి దే ఆర్ డూయింగ్ అక్కడ పోయి చదువుతున్నారు. అక్కడ మీరు చదువుకుంటేనే మంచి మార్క్స్ వస్తాయి, కాలేజ్ వల్ల కాదండి. కానీ వీళ్ళేంటి థ్రెట్ చేస్తారు, నాకు అదే కాలేజ్లో చదవాలని చెప్పి. కానీ 20 లక్షలు వాడి యొక్క జీవితాంతరం వాళ్ళు సేవ్ చేసుకున్న పేరెంట్స్ యొక్క సేవింగ్స్ అయి ఉంటాయి. ఈ బ్లాక్మెయిలింగ్స్కి తలొగ్గకూడదండి. ఈ బ్లాక్మెయిలింగ్కి కనుక ఒక్కసారి మనం తలొగ్గితే ఇక అది రిపీట్ అవుతూనే ఉంటుంది. అండ్ వీ షుడ్ క్రియేట్ ఎ క్లారిటీ ఇన్ ది కిడ్స్. ఈ మ్యానిపులేషన్స్ అన్నది ఏదైతే చేస్తున్నారో విచ్ ఈజ్ నాట్ రియల్లీ గుడ్. ఈ మధ్యన పిల్లలు ఏంటి ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు నేను చూస్తా కదా, అంటే ఇట్స్ నాట్ అంటే ఆ డ్రెస్సులు బాగున్నాయా లేదా అని కాదు, దే లుక్ ఎట్ ది ట్యాగ్, ఆ బ్రాండింగ్ ఏంటది, ఎక్కడ కొన్నారు, ఆ బ్రాండ్ ఏంటి, దట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. హూ ఇస్ బాదర్డ్ అండి? ఇప్పుడు మీ డ్రెస్ బాగుందండి, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ వేర్ యూ హ్యావ్ పర్చేస్డ్ ఇట్, ఇజంట్ ఇట్? కానీ పిల్లలకి ఏంటి, ఆ పీర్ ప్రెషర్ తోటి దే వాంటెడ్ టు హ్యావ్ అంటే దానికోసం అని చెప్పి దే క్రియేట్ మ్యానిపులేటింగ్. కానీ తల్లిదండ్రులకు ఎన్నో ఖర్చులు ఉంటాయి. వాళ్ళకి లేదా కార్ లోన్లు కట్టుకోవాలి, ఫ్లాట్ లోన్లు కట్టుకోవాలి,
లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ చూడాలి. ఇఫ్ దే ఆర్ స్టేయింగ్ ఇన్ రెంటెడ్ హౌస్ అయితే 100 రూపాయలు తీసి రెంట్కి కట్టాలి. ఇప్పుడు ప్రతి వాళ్ళ పిల్లలు చదువుకోవాలని చెప్పి ఏసీలు పెట్టిస్తారు. సమ్మర్లో పొద్దున నుంచి రాత్రి వరకు ఏసీలు నడిచి 3,000 నుంచి 5,000 6,000 రూపాయలు ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తుంటాయి. అండ్ వాళ్ళకి ఆ తల్లిదండ్రులకే తెలుసు కదంటే వాట్ దే హ్యావ్ టు డూ ఇట్. పిల్లలేమో ఇది నార్మల్ అనుకొని వాళ్ళు మ్యానిపులేషన్ చేసేసి బ్లాక్ మెయిలింగ్ చేసిన మాత్రము విచ్ ఈస్ నాట్ ఎ గుడ్ సైన్ అండి. మ్యానిపులేటివ్ టెక్నిక్స్కి మనం లేదా ఆ తలొగ్గకూడదు. అంటే వాళ్ళ గ్రౌండ్ రియాలిటీ అంటే నేల వదిలి సాము చేయకూడదు అంటారు చూసారా, ఆ విధంగా ఆ చిన్న పిల్లలు చిన్నప్పటి నుంచి గ్రౌండింగ్ కనుక చేసినట్టయితే అటువంటి పిల్లల జీవితంలో చాలా గొప్పవాళ్ళు అయినారు. అయితే మొన్న మధ్యన ముఖేష్ అంబానీ చెప్తుండే వాళ్ళ ఫాదరు అమెరికాకి వెళ్ళినప్పుడు సడన్గా వాళ్ళిద్దరి పిల్లని వదిలేశాడు. ఒక పెట్రోల్ బంక్ దగ్గర వదిలేసి ఆ క్రెడిట్ కార్డులో డబ్బులన్నీ తీసుకొని మీరు ఎట్లా బతుకుతారో చూసి మీరు ఇలా బతకండి, వారం రోజుల తర్వాత చూస్తానని చెప్పేసి. పిల్లలు వాడు సో డిసప్పాయింటెడ్. అక్కడ అడుగుతారు, వాడు ఈయన కూడా ఇయలే, అక్కడే కూర్చొని అయ్యా అప్ప అనుకుంటే ఏవో పనులు చేస్తుంటే ఇస్తే అంత కష్టపడి దెన్ దే నో వాట్ వాజ్ ది వాల్యూ ఆఫ్ ఇట్. వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు సంపాదించుకొని మళ్ళీ ఫాదర్ దగ్గర పోయి డాడ్ వితౌట్ యువర్ కార్డ్ దట్ ఐ సర్వైవ్డ్ అని వాళ్ళని మేడ్ దెమ్ టు స్ట్రాంగ్ టు బికమ్ ది బిగ్గెస్ట్ పర్సన్ ఇన్ ది ఇండియా. మనం లక్షల పిల్లలు ఎక్స్కర్షన్లకి ఇస్తాము. ధీరుభాయ్ అంబానీకి ఏమైనా డబ్బు తక్కువ అయితే ఎక్స్కర్షన్కి వెళ్తా అన్నాడు ఆయన. ఎక్స్కర్షన్కి వెళ్తాను అని చెప్తే సరే వెళ్ళు కానీ నేను నీకు డబ్బు అప్పిస్తున్నాను బట్ ఐఎమ్ నాట్ గివింగ్ ఫర్ ది ఎక్స్కర్షన్ అని. అదేం డాడీ అన్నారు. అంటే నువ్వు లేదా నీకు డబ్బు ఇస్తున్నావు కదా ఆ డబ్బును నువ్వు అక్కడి నుంచి సంపాదించుకోరావాలి. అరే నేను ఎక్స్కర్షన్కి వెళ్ళుకుంటే నేను ఎట్లా సంపాదించగలను అన్నాడు. అంటే ఏం ప్రాబ్లం లేదు, అక్కడ మ్యాంగోస్ బాగా దొరుకుతాయి, అక్కడ మ్యాంగోస్ ఆర్డర్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అమ్మమన్నాడు బాంబేలో. సరే అని చెప్పి ఆ డబ్బులు తీసుకుపోయినాడు, అక్కడ మ్యాంగోస్ కొన్నాడు, అమ్మాడు అండ్ ఈ గాట్ డబల్ ది ప్రైజ్ అనమాట. ఫాదర్ డబ్బులు ఇచ్చేసి ఈ వాజ్ సో హ్యాపీ. ఇవాళ రోజు ప్రపంచంలోనే బిగ్గెస్ట్ మ్యాంగో గార్డెన్ and biggest exports of various varieties of mangoes which is going all over the world, that is from the farm of Mukesh Ambani. ఆ చిన్న ఏదైతే లెసన్ ఇచ్చాడో ఫాదర్ దాంతో ఇవాళ రోజు దే నో ది వాల్యూ ఆఫ్ మనీ అండి. మనం ఎక్స్కర్షన్ అడిగితే అరే 10,000 ఏం సరిపోతారా, ఇగో ఇంకొక 3,000 ఎక్స్ట్రా ఇచ్చమని చెప్తాం. కానీ దాని నుంచి ఎట్లా సంపాదించాలని చెప్పి మాత్రం మన పిల్లలకి నేర్పించాము. దే షుడ్ నో ది వాల్యూ ఆఫ్ మనీ. బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ నుంచి మనము బయటపడాలి. పిల్లల్ని లేదా ఇండిపెండెంట్గా ఉంటే ప్రోత్సహించాలి. ఇప్పుడు ఇందాక నేను పెయిన్ అండ్ ప్లెజర్ అన్నా కదా, ప్లెజర్ ఏదైతే వస్తుందో అదేవిధంగా చదవకపోతే ఏమవుతుంది, అందరు నేను అవహేళన చేస్తారు. డూ యూ లైక్ ఇట్? లేదు. నీకు ఇలా ఉద్యోగం దొరకదు, రోడ్ల మీద తిరుగుతావు, అందరూ ఏం చేస్తున్నావు అంటే నీకులే చిన్నతనంగా ఉంటుందా ఉండదా? అవును ఉంటుంది. విల్ ఇట్ మేక్ యూ హ్యాపీ? లేదా చాలా బాధ అనిపిస్తుంది. నువ్వు చదువుకోకపోతే ఏమవుతుంది, ఎవడో ఒకటి చదువుకోలేదు, ఉద్యోగం లేదు, వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు. ఎవ్వరు కూడా పిల్లనీయడానికి కూడా రెడీ రావట్లేదు. ఎందుకంటే ఎవ్వరు చదువుకోలేదు, నీకు నువ్వే పోషించుకోలేవు, మా అమ్మాయి నేను పోషిస్తారా అని చెప్పేసి వాడిని పక్కకు పెట్టేస్తారు. అది నీకు సంతోషాన్ని కలిగిస్తుందా? లేదు. నువ్వు ఏదో ఒక మంచి వాచ్ కొనుక్కోవాలనుకుంటావు, లేకపోతే నీ ఇష్టమైన తీసుకోవాలనుకుంటావు, నీకు కాదు. నీకు అవుతుందా? కాదు. ఆ విధంగా పెయిన్ అండ్ ప్లెజర్ని కనుక పిల్లల్లో ఈ ప్రోగ్రామ్ ఇన్స్టిల్ కనుక చేసినట్టయితే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అది వాళ్ళు చేస్తూ ముందుకు సాగుతారు. పిల్లలు రెస్పాన్సిబుల్గా అవుతారు. ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్కి నుంచి దూరంగా ఉండి ఒక రెస్పాన్సిబుల్ కిడ్స్గా వాళ్ళు ఎదిగి మీకు పేరు తీసుకొస్తారు. వాళ్ళు కూడా రెస్పాన్సిబుల్ చిల్డ్రన్గా ఎదుగుతారు. సో రాధాకృష్ణ గారు, ఇప్పుడు మనం పిల్లలకి సంబంధించి ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ వాళ్ళకంటూ కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని యాంబిషన్స్ ఉంటాయి. అవన్నీ కాకుండా కొంతమంది పేరెంట్స్ ఉంటారు, నేను చిన్నప్పుడు ఇలా అవ్వాలనుకున్నాను, ఇది చెయ్యాలనుకున్నాను, అది కాలేకపోయింది డ్యూ టు సమ్ అన్అవాయిడబుల్ కండిషన్స్. మా పిల్లలు చేస్తే బాగుంటుంది, డ్యాన్స్ నేర్చుకుందాం అనుకున్నాను, ఇంకోటి. పిల్లలకి ఇష్టం ఉందా లేదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా, వాళ్ళు అదే అంబిషన్గా గోల్గా పెట్టుకున్నారా లేదా, ఇవన్నీ ఏమీ ఉండదు. అక్కడ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది పిల్లల్లో. వాళ్ళు ఎలా చెప్పాలి అనే దాంతో పాటుగా పేరెంట్స్ మేము పిల్లల్ని ఎలా కన్విన్స్ చేయాలి అనేది ఉంటుంది. సో ఈ రెండు యాంగిల్స్ని చూస్తే ఎవరు అడ్జస్ట్ అవ్వాలి, లేకుంటే ఎవరు కన్విన్సింగ్గా ఉండాలి, ఎవరు అండర్స్టాండ్ అయ్యేలా చెప్పగలగాలి? పిల్లలు పుట్టంగానే వాళ్ళేం అంబిషన్స్తో పుట్టారండి.
వాళ్ళకి ఎటువంటి దే ఆర్ లైక్ ఏ ప్లెయిన్ పేపర్ లాగా, దే ఇస్ నథింగ్. చిల్డ్రన్ ఒక 3 years 4 years వచ్చిన తర్వాతే వాళ్ళు ఈ సమాజాన్ని చూస్తుంటారు, తల్లిదండ్రులను చూస్తుంటారు, ఆ చుట్టుపక్కల వాతావరణాన్ని చూస్తుంటారు. ఆ విధంగా వీళ్ళు కూడా దానికి అనుగుణంగా వీళ్ళు కూడా మారుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరో అన్నట్టు అమెరికాలో పిల్లలు పుట్టగానే ఇంగ్లీష్ మాట్లాడతారు, మన దగ్గర ఎంత కష్టపడతారు అంటే వాళ్ళ ఎన్వైరన్మెంట్ ఈజ్ డిఫరెంట్, ఇజంట్ ఇట్? వాళ్ళు పుట్టి పెరిగింది అందులో అంతే. అయితే ఈ యొక్క పిల్లలు ఎవ్వరు కూడా అంబిషన్స్తో పుట్టరండి. పిల్లలందరూ కూడా జస్ట్ లైక్ ఎనీ అదర్ నార్మల్ చైల్డ్. కానీ ఈ యొక్క ఎన్వైరన్మెంట్ అన్నది ఇట్ ప్లేస్ ఏ వెరీ బిగ్ ఇంపార్టెంట్ రోల్. ఎన్వైరన్మెంట్ అన్నది ఫస్ట్ గురువులు ఎవరు అంటే తల్లి. ఆ చిన్నప్పుడే ఆ యొక్క తల్లి ప్రభావం చాలా ఉంటుంది. అయితే ఏమంటారు, ఆల్మోస్ట్ ఒక పిల్లగాళ్ళకి ఒక 4.5 years వచ్చేంత వరకు వాళ్ళ మొత్తం ప్రోగ్రామింగ్ లైఫ్ లోపల అంతా అయిపోతుంది. ఇంకా మిగతాదంతా కూడా ఆ ప్రోగ్రామింగ్ జరిగింది ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాంతరం అందులో ప్లస్ మైనస్ కొట్టుకోమిట్టుకోలు ఆడుతుంటారు. ఆ కండిషన్ని బ్రేక్ చేయడం చాలా కష్టమవుతుంది. అందుకోసం అని చెప్పి ఆ టైం లోపల మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆ తల్లిదండ్రుల యొక్క ప్రభావం పిల్లల మీద చాలా ఉంటుంది. ప్లస్ ఆ ఎన్వైరన్మెంట్ లోపల ఉన్న దాంట్లో కూడా చాలా దాని ప్రభావం ఉంటుంది. ఎట్లయితే ఖలీల్ గిబ్రాన్ చెప్పినట్టు, చిల్డ్రన్ ఆర్ నాట్ యువర్ చిల్డ్రన్, దే కమ్ త్రూ యూ బట్ నాట్ ఫ్రమ్ యూ. Mother is like a bow, father is like a string, child is like an arrow. You have to lead them in the direction they want to go. అంతే, వాళ్ళు ఏ డైరెక్షన్లో వెళ్ళాలో ఆ డైరెక్షన్ లోపల మనము వదలాలి. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, నేను చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకోవాలనుకున్నాను, చిన్నప్పుడు డాక్టర్ కావాలనుకున్నాను, చిన్నప్పుడు చాలా ఫేమస్ కావాలనుకున్నాను, చిన్నప్పుడు ఏదో నేను సాధించాలనుకున్నాను, లేకపోతే నేను జీవితంలో కాలేకపోయినవన్నీ కూడా నా పిల్లల త్రూ నేను తీర్చుకోవాలనే ఒక సెల్ఫిష్నెస్ తోటి ఆ పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ మీద ఇది రుద్దుతూ ఉంటారు. వాళ్ళు సాధించలేనివి, వాళ్ళు సాధించాలనుకున్నవి సాధించలేకపోవడం వల్ల అవన్నీ కూడా వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళు తీర్చుకోవాలనుకుంటారు. అవన్నీ కూడా పిల్లల మీద రుద్దుతూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసుంటారు, ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకు ఒక్క క్షణం కూడా టైం లేకుండా ఈ క్యాంపులో ఆ క్యాంపులో అందులో ఇందులో సమ్మర్ క్యాంప్స్ అన్ని ఇది పొద్దున్న నుంచి రాత్రి వరకు పిల్లల్ని బిజీ పెడతారు. ఐ థింక్ దట్ యుడ్ హ్యావ్ సీన్ ఇట్, రైట్? అయితే పిల్లలు ఏం కావాలో అన్నది వాళ్ళకి ఈ సమాజాన్ని చూసి వాళ్ళ ప్రపంచంలో చూసి ఆ చిల్డ్రన్ లోపల కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి. ప్రతిదాన్ని మనం తీసి పడేయకూడదు. వాళ్ళు ఏమవుతారో యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో ఐడియానండి. ప్రతి చైల్డ్లో ఒక ఇన్నెట్ కెపబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా బాబు కనుక క్రికెట్ ఆడుతుంటే అరే తిండి పెడుతుందారా అని చెప్పేసి మనం తిట్టి వాడినేదా వచ్చి కూర్చోమని చదివి కనుక బలవంతం చేస్తే ఇవాళ రోజు మన సచిన్ టెండూల్కర్ ఉండేవాడా మనకి? అవునా కదా? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఏంటంటే ఒక ప్రేరణ అంతే. వాళ్ళ అన్న బాగా క్రికెట్ ఆడేవాడు. అయితే ఆ అన్నను చూసి ఈ అబ్బాయి కూడా క్రికెట్ ఆడుతుంటే అచ్రేకర్ అనే ఆయన చూసి ఈ అబ్బాయిలో మంచి టాలెంట్ ఉందని చెప్పి వాళ్ళ ఫాదర్తో మాట్లాడి నువ్వు లేదా మధ్య లోపల కనీసం ఒక 1 hour కోసమైనా పంపించు అని చెప్తే ఆ అబ్బాయి హీ డెవలప్డ్ ది ప్యాషన్ ఇన్ దాట్. ఇవాళ రోజు సచిన్ హ్యాస్ బికమ్ లైక్ ఏ లెజెండ్, ఇజంట్ ఇట్? వాడు చదువుకుంటే ఆయన కూడా మిగతా వాళ్ళలాగే ఉండేవాడు. కానీ ప్రతి వాళ్ళ లోపల ఏ టాలెంట్ ఉందో అది గుర్తించి దాన్ని ప్రోత్సహించాలండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మోటివేషన్. పిల్లలు ఏది చేయాలనుకున్నా కూడా చేయనియండి. అంటే కరెక్ట్ పనులు ఏది చేస్తున్నా ఎంకరేజ్ చేయండి. వాళ్ళు ఏదైనా కరెక్ట్ పని కాకపోతే డెఫినెట్గా మీరు దాన్ని అక్కడే తుంచేసేయాలి. యూ షుడ్ మేక్ దెమ్ టు ఫీల్ యువర్ డిస్ప్లెజర్.
నానా ఇది మంచిది కాదని చెప్పేసి దట్ యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ దెమ్ రైట్. ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఒక 5 years తర్వాత ఏమవుతుంది, తన చుట్టాలు, ఫ్యామిలీ మెంబర్సు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్వైరన్మెంటు, ఉన్న ప్లేసు, ఇవన్నీ కూడా పిల్లల మనస్సు మీద ప్రభావితం చూపించి వాళ్ళకు ఒక గోల్ ఏర్పరచుకోవడానికి అదొకటి ఏర్పడుతుంది. ఇప్పుడు చిన్నపిల్లలు కొద్దిగా సేపట్లోనే వాడు నేను సోల్జర్ అంటాడు, వాడు కొద్దిగా సేపట్లో ఐఎమ్ ది టీచర్ అంటాడు, వాడు టీచర్ లాగా వాడు యాక్ట్ చేస్తుంటాడు. వాడు జస్ట్ ఫ్యూ మినిట్స్ ఐఎమ్ లైక్ ఏ గ్రాండ్ ఫాదర్, ఐఎమ్ లైక్ ఏ గ్రాండ్ మదర్, వాళ్ళలాగా యాక్ట్ చేస్తుంటాడు. ఐఎమ్ జస్ట్ ట్రక్ డ్రైవర్ అంటారు, ట్రక్ డ్రైవర్ వాడు. అంటే నాన్న లేదా చిన్న కారు నడిపిస్తాడు, అంత పెద్ద ట్రక్ డ్రైవర్ నడిపిస్తాడు, నేను ఐ వాంట్ బి ట్రక్ డ్రైవర్ అంటాడు. అంటే ఇట్లా ప్రతి వాళ్ళకు కూడా ఒక అంబిషన్స్ అన్నది ఏర్పడుతూ ఉంటాయి చిన్నప్పటి నుంచి. నేను ఏం కావాలనుకోవాలి అనుకుంటూ వాడికి ఎన్నిట్లలోనే ఇంట్రెస్ట్లు పుడుతూ ఉంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి. మనం అంత సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ పిల్లల ఇంట్రెస్ట్ ఏది ఉందో ఆ పిల్లల లోపల మన భూతద్దంలోంచి ఏదైతే తప్పులు ఎత్తుకుతున్నామో ఆ తప్పులు ఎత్తకుండా ఆ భూతద్దంలోంచి వీళ్ళలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, వీళ్ళలో ఉన్న నిగూఢమైనటువంటి శక్తులు ఏంటి, వీడికి ఏ విషయం లోపల ఇంట్రెస్ట్ ఉంది, ఎందులో వీడి ప్రావీణ్యత ఉంది, ఎందులో వీడికి ఇంట్రెస్ట్ ఉంది, వీడు ఎక్కువగా దేన్ని వీడు లైక్ చేస్తున్నాడు అని ఒక మైండ్ సెట్తో కనుక మనం ఉన్నట్టయితే మనకు అర్థమైపోతుంది వాడు ఏం చేయాలనుకుంటున్నాడు. వాడు చదువుకునేటప్పుడు మీరు వాడిని చదువు కోసం ప్రోత్సహించండి, చదువు కోసం వాడిని పుష్ చేయండి. Education is very important. Education may not be everything in life, but definitely it's an important integral part of life. కానీ దాంతోపాటు మిగతా స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇండియా లోపల మాత్రం మనం చూసేది ఏంటి, ఓన్లీ చదువులు, స్కోర్స్ అంతే. బయట కనుక మీరు ఏదైనా ప్రొఫెషనల్ కోర్సెస్కి వెళ్ళారు అంటే మీలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ ఏంటి, మీరు ఏం సర్వీస్ యాక్టివిటీస్ చేశారు, మీకున్న హాబీస్ ఏంటి, మీరు ఏమేమి ఏంటంటే మీకు ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేసి దాని ప్రకారమే మీకు సీట్ ఇస్తారు. మన దగ్గర ఏమో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వాడికి ఇస్తాము, మెరిట్ అని చెప్పేసి దట్ వీ పీపుల్ గో బై ఇట్. కానీ ఆ విధంగా కాకుండా పిల్లలలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఇంట్రెస్ట్ ఏదో గమనించి మనం ప్రోత్సహించినట్టయితే వాళ్ళకు ఒక సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కలుగుతుంది, వాళ్ళకు మానసిక ఉల్లాసం కలుగుతుంది, వాళ్ళకు సంతోషాన్ని కలిగిస్తుంది. అదే ఫీల్డ్లో కనుక అంటే నేను ఎప్పుడు చెప్తుంటానన్నమాట, అంటే ఏదైతే మీ హాబీ ఉందో మేక్ దట్ యాజ్ యువర్ ప్రొఫెషన్, యూ విల్ సక్సీడ్ అని చెప్పి. మీ హాబీ లోపల ఏమవుతుంది, మీ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, యూ విల్ బికమ్ ఎక్సలెంట్ ఇన్ టు ఇట్ అండ్ యూ బికమ్ గ్రేట్. ఇట్స్ నాట్ సర్కమ్స్టాన్సెస్ విచ్ కంట్రోల్ యువర్ లైఫ్. మన యాటిట్యూడ్ క్రియేట్స్ అన్ ఆల్టిట్యూడ్. మన యాటిట్యూడ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. మన యాటిట్యూడ్ని మనం ఏ విధంగా డెవలప్ చేసుకోవాలన్నది చాలా ఇంపార్టెంట్. చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి పిల్లలు ఫీల్ అవుతుంటారు. చూడండి, నో టూ పీపుల్ ఆర్ అలైక్. యు ఆర్ ది గ్రేటెస్ట్ మిరకిల్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఫ్రమ్ ది డే దిస్ ప్లానెట్ ఈస్ బార్న్, ఈ భూమి పుట్టినప్పటి నుంచి ఈనాటి వరకు, ఈ భూమి అంతమయ్యేంత వరకు కూడా దేర్ ఈస్ నో అదర్ పర్సన్ who looks like Kavita, who is like you, who thinks like you, who is exactly like you, was never born in the past, never there in the present, never will be there in the future. You are unique, you are special, you are magnificent, you are God's greatest creation. అని చెప్పేసి మనం అనుకున్నాం అనుకోండి, దెన్ వీ స్టార్ట్ ట్రస్టింగ్ అవర్ సెల్ఫ్. మనం పిల్లలకు చెప్పాల్సింది ఒకటే, నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు పేరెంట్స్ని నమ్మినా నమ్మకపోయినా, మిగతా వాళ్ళని నమ్మినా నమ్మకపోయినా, నీ మీద నువ్వు మాత్రం నమ్మకం ఉంచు. వన్స్ యూ హ్యావ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్, నీ మీద నీకు నమ్మకం కనుక్కున్నట్లయితే నువ్వు డెఫినెట్గా దట్ యు ఆర్ గోయింగ్ టు మేక్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ యువర్ యాటిట్యూడ్ విచ్ క్రియేట్స్ అన్ ఆల్టిట్యూడ్. ఇప్పుడు మన బరాక్ ఒబామా ఎవరైతే ఉన్నాడో ఆయన సిస్టరు ఏదో ఒక రిచ్ మ్యాన్స్ పార్టీకి పిలిచారు. అట్ ద టైమ్ హీ వాజ్ ఎ వెరీ పువర్ మ్యాన్. అది ఇంట్లోకి రానిలేదు వాళ్ళు.
అయితే ఈ వాజ్ వెరీ అప్సెట్. ఆ బర్త్డే అదేదో ఆ యొక్క ఫుడ్ లేదా ఇచ్చేసి దిస్ ఈజ్ నాట్ ఫర్ యూ అని చెప్పి ఆ అబ్బాయిని లేదా తన ఫ్రెండ్ని కూడా కలవనీయకుండా ఇచ్చి బయటికి పంపించేశారు. ఇక ఏం చేయాలని చెప్పి దగ్గర బీచ్లోకి వెళ్ళారు. ఆ బీచ్ లోపల ఉన్నప్పుడు అయితే వాళ్ళ చెల్లెలు అడిగింది, బికాజ్ వీఆర్ బ్లాక్స్ ఐ థింక్ దే డింట్ అలౌ అస్ ఇజంట్ ఇట్ బ్రదర్ అంటే, నాకులే తెలియదమ్మా అన్నాడు. అయితే అందులోపల ఏమైందంటే ఆ బీచ్ లోపల ఏంటంటే కొన్ని ఆ యొక్క బెలూన్స్ ఎగురుతూ ఉన్నాయి. బెలూన్స్ వాడు ఏం చేసే ఆలోచన ఏదైతే అందులోపల ఆ గ్యాస్ నింపేసి ఆ యొక్క బెలూన్స్ ఏవైతే ఎగురుతున్నాయో అందులో వైట్ బెలూన్స్ ఉన్నాయి, రెడ్ బెలూన్స్ ఉన్నాయి, ఎల్లో బెలూన్స్ ఉన్నాయి. అయితే ఈయన పోయి అడిగాడు అన్నమాట, ఏంటంటే నాకు ఒక చిన్న క్వశ్చన్, ఇప్పుడు వైట్ బెలూన్స్ కెన్ గో అప్ బట్ హౌ కమ్ బ్లాక్ బెలూన్స్ ఆల్సో ఆర్ గోయింగ్ అప్ అంటే ఆయన నవ్వి చెప్పాడు, అంటే వాట్ ఇన్సైడ్ ది బెలూన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్స్ అవుట్ సైడ్ అని. అప్పుడు ఆయనకు అర్థమైంది అన్నమాట, అంటే దట్ ఐ షుడ్ డెవలప్ మై ఓన్ సెల్ఫ్, ఇట్స్ నాట్ ది కలర్, అంటే నేను లేదు ఏ కలర్లో ఉన్నది ముఖ్యమైనది కాదు అని చెప్పేసి అప్పుడు తన మీద ఫస్ట్ టైం అనుకున్నాడు అన్నమాట, నాకున్న లోపాలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లని అవి కన్వర్ట్ ఇన్ టు ది స్ట్రెంగ్త్. నాకు మాట్లాడడం అన్నది చాలా కష్టతరంగా ఉండేది చిన్నగా ఉన్నప్పుడు. Obama, and today he was one of the best speakers in the world. అతని యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆ పబ్లిక్ స్పీకింగ్ టాలెంట్ తోటి హీ బికమ్ ది అమెరికన్ ప్రెసిడెంట్. అంటే ఒక బ్లాక్ అమెరికన్ ప్రెసిడెంట్ కావడం అన్నది ఇట్స్ లైక్ ఏ బిగ్గెస్ట్ అకంప్లిష్మెంట్. అందుకోసం అని చెప్పేసి వాట్ ఇన్సైడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నది. చిన్న పిల్లలకు అప్పుడండి మనం వాళ్ళకి మ్యూజియంస్కి తీసుకెళ్ళాలి, ప్రపంచానికి ఎక్స్పోజ్ చేయాలి, చుట్టాల దగ్గర తీసుకొని వెళ్ళాలి, బాగా చదువుకున్న పిల్లల దగ్గర తీసుకొని వెళ్ళాలి, ఓల్డ్ ఏజ్ హోమ్స్కి తీసుకొని వెళ్ళాలి, ఎక్కడైతే హాస్పిటల్స్కి తీసుకొని వెళ్ళాలి, వాళ్ళ ప్రపంచ జ్ఞానాన్ని నేర్పించాలి. ప్రతి చోట అరే పిల్లల్ని 4 ఆరు ముద్దుగా పెంచుతాను, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తానంటే మనమంతా తెలివి తక్కువ వాళ్ళు లేరు. ఈ ప్రపంచానికి వాళ్ళు ఏ విధంగా వాళ్ళని మనం అంటే వాళ్ళని పరిచయం చేయాలి అంటే వాళ్ళని చాలా స్ట్రాంగ్గా తీర్చిదిద్దాలి. ఇప్పుడు యూ షుడ్ బి లైక్ ఎ డాల్ఫిన్, యూ షుడ్ స్విమ్ విత్ ది షార్క్స్ బట్ స్టిల్ స్టే అలైవ్ లైక్ డాల్ఫిన్. సముద్రం లోపల డాల్ఫిన్ చాలా మంచి అంటే సాధు చేప, పెద్దది, అండ్ ఇట్ విల్ నాట్ హార్మ్ ఎనీబడి, వెరీ ఇంటెలిజెంట్. ఇట్ విల్ స్విమ్ విత్ ది షార్క్స్ బట్ స్టిల్ స్టేస్ అలైవ్. షార్క్ కెనాట్ అటాక్ ది డాల్ఫిన్. మన పిల్లల్ని కూడా మంచితనే నేర్పించాలి, కానీ ఈ ప్రపంచం అన్నది ఇట్స్ అన్ ఓషన్. దే హావ్ టు స్విమ్ విత్ ది షార్క్స్ అండ్ స్టిల్ స్టే అలైవ్ లైక్ ఇంటెలిజెంట్ డాల్ఫిన్స్. ఆ విధంగా ఎప్పుడైతే పిల్లల్ని తయారు చేస్తామో వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో మనము తెలుసుకొని అందులో ప్రోత్సహించినట్టయితే దెన్ దే డూ వండర్స్ అండి. మన దగ్గరండి ఐఎమ్ వెరీ సారీ టు స్టేట్ దాట్ మనం పిల్లల్ని ఎప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా మెచ్చుకోరు, వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహించారు, వాళ్ళ తప్పులే ఎతుకుతుంటారు, వాళ్ళ లోపల ఏది చేయకూడదో చెప్తుంటారు, చేసిన మంచి పని ఇంత కూడా వాళ్ళు ఏంటంటే ప్యాడ్ చేసి దట్ యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి ఎంకరేజ్ చేసి ఒక మంచి మాట మాట్లాడరు. విన్నారా? మీరు ఇంత మంచి యాంకరింగ్ చేసినా కూడా మీ చుట్టూ ఇట్లా కాదు ఇట్లా చేసుకుంటే బాగుండు, ఈ డ్రెస్ పోతే ఇట్లా చేసుకుంటే బాగుండు మాట్లాడతారు, కానీ వాట్స్ గుడ్ యూ హ్యావ్ డన్ అన్నది మన యొక్క క్లోజ్ పీపుల్ దే విల్ నాట్ టెల్, నాట్ దే ఎంకరేజ్ యూ. But what is most important thing is one encouraging word will make the whole world. In a moment of an inspiration, your destiny is shaped. In a moment of an inspiration, destiny is shaped. Ever destiny ఎట్లా మారుతుందో మనకు తెలియదండి. బిల్ క్లింటన్ కాన్సాస్ లోపల ఆయన ఉన్నప్పుడు ఏమైందంటే సడన్గా ఒక హెలికాప్టర్ దిగింది. ఆ యొక్క హెడ్ మాస్టరు, టీచరు, పిల్లలు, స్కూలు అందరూ అక్కడ గుమిగూడారు. అప్పుడు ఏమైందంటే ఆ హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయ్యగానే అందరు పోయి ఆయన్ని బిల్ క్లింటన్ని రిసీవ్ చేసుకొని మొత్తం తీసుకొచ్చేసి బ్రహ్మాండంగా బ్రహ్మరథం పడుతున్నారు. అయితే అప్పుడు ఇప్పుడు ఆ యొక్క ప్రెసిడెంట్ని బ్రహ్మరథం పడుతుంటే ఈ యొక్క బిల్ క్లింటన్ అంటే అప్పుడు వచ్చింది అమెరికన్ ప్రెసిడెంట్ ల్యాండ్ అయినాడు. అయితే ఈయన లేదా బిల్ క్లింటన్ అడిగాడు అన్నమాట,
ఎవరు తన యొక్క ఫ్రెండ్స్ని, ఏంట్రా ఇంత గొప్పవాడా అని. అరే అమెరికా అధ్యక్షుడు అంటే మన క్లాస్ టీచర్ కన్నా గొప్ప, నా పోరా మన క్లాస్ టీచర్ ఏముంది అంతకన్నా కూడా ఇంకా గొప్ప, అంటే మన ప్రిన్సిపల్ కన్నా కూడా గొప్పనా అని. అరే ప్రిన్సిపల్ ఏముంది, ఇటువంటి ప్రిన్సిపల్ ఎంతమంది ఉన్నారు, అందరికన్నా గొప్పవాడు మన ఇండియా, మన యొక్క అమెరికాలోనే ది మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ అమెరికన్ ప్రెసిడెంట్ అని. వన్ డే ఐ విల్ బికమ్ ది అమెరికన్ ప్రెసిడెంట్ అని చెప్పాడు. ఫ్రెండ్స్ అందరూ ఒకటే నవ్వుడు అన్నమాట. చూడ అయ్యేడట అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాడట అని చెప్పేసి. ఆ రోజు ఆ బీజం పడ్డది, నేను అమెరికన్ ప్రెసిడెంట్ కావాలి అని. మీరు అంబిషన్ అన్నారు చూసారా, ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ అన్ ఇన్స్పిరేషన్ యువర్ డెస్టినీ ఈజ్ షేప్డ్. ఆ మూమెంట్ లోపల అమెరికన్ ప్రెసిడెంట్ అవుతాను అనే ఒక పిచ్చి ఏదైతే ఆయన మైండ్ లోపల కూర్చుందో, ఇక రాత్రి బగళ్ళు హీ వాజ్ ఇన్ టు ఇట్ అండ్ ఫైనల్లీ హీ హాజ్ బికమ్ ది అమెరికన్ ప్రెసిడెంట్. కారణం ఏంటి, వీ డోంట్ నో. అంటే ఎవరి లోపల ఏ శక్తులు నిగూఢమైన ఉన్నామో మనం అంచనా వేసేటువంటి పరిస్థితి మనకు లేదు. మీరు మీ పిల్లల్ని మీరు అంచనా వెయ్యలేరండి. మీ పిల్లలు మీకన్నా గొప్పవాళ్ళు కావచ్చు, మీకన్నా ఎన్నో రెట్లు వాడు ముందుకెళ్ళొచ్చు. ఇవాళ వీడికేం తెలుసు అనుకుంటాం మీరు. కానీ ఆ పిల్లలు పెరిగి పెద్దగా అయిన తర్వాత నా పిల్లలైనా ఇంత గొప్పవాళ్ళు అయినారు, వీళ్ళలో ఇంత టాలెంట్ ఉందని నేనే గుర్తించలేదు, ఇవాళ రోజు ప్రపంచం గుర్తిస్తుందంటే ఒకసారి మనమే నవ్వుకుంటాము. అరే ఇప్పుడు మనకు పుట్టిన పిల్లల యొక్క కెపాసిటీ మనకే తెలియదే అని చెప్పేసి. అందుకోసం అని చెప్పి వాళ్ళది యాంబిషన్ ఏదైతే ఉందో, ఒకటేమో ప్రైమరీ యాంబిషన్, ఇంకోటి సెకండరీ యాంబిషన్. ప్రైమరీ యాంబిషన్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ సర్వైవల్. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ సర్వైవల్ గురించి ఆలోచిస్తారండి. ఈ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు గొప్పవాళ్ళు కావాలి, జీవితంలో ఎదగాలి, ఫలానా వాళ్ళ పిల్లలు అని చెప్పేసి దే షుడ్ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఆ పేరు తీసుకురావాలి. ఇప్పుడు యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ చిల్డ్రన్ అండి, నథింగ్. ఏం అక్కర్లేదు మీ దగ్గర, మీ యొక్క పిల్లల దగ్గర నుంచి. మీకు కావాల్సిందల్లా వాళ్ళు పెద్దగా అయిన తర్వాత అమ్మ అనుకుంటూ వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడి మిమ్మల్ని ప్రేమగా చూస్తే చాలండి, అంతకన్నా ఇంకా నథింగ్ ఈజ్ నీడెడ్. వాళ్ళ సక్సెస్ యూ సీ ఇట్ యాజ్ యువర్ సక్సెస్. అదొక హ్యాపీనెస్ మీకు ఇస్తుంది. మీరు సక్సెస్ అయిన దానికన్నా కూడా మీ పిల్లలు సక్సెస్ అయినట్టయితే అది మీకు ఇంకా ఎక్కువ అమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది. దానికి తల్లిదండ్రుల బాధ్యత ఏమిటి అంటే వాళ్ళలో ఒక అంబిషన్ క్రియేట్ చేయాలి. ఏం కావాలనుకుంటున్నా ఒక సక్సెస్ జర్నల్ అన్నది ఒకటి పుస్తకాన్ని రాయించండి. అందులో ఏం కావాలనుకుంటున్నారు అవన్నీ రాయించి ప్రతిరోజు ఒక్కొక్క నిమిషము నేను అంటే నా గోల్ అండ్ అంబిషన్కి నేను వెళ్ళడానికి నేను ఏం చేస్తున్నాను రాయించినట్టయితే వీళ్ళలో ఒక అంబిషన్ అన్నది చిన్నప్పటి నుంచి కూడా పెరిగి పెద్దగై అది ఎంతో గొప్పవాళ్ళని చేస్తుంది. దట్ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అండి. మీరు కనుక మోడీ గారి చరిత్ర చదివినా కూడా స్టార్టింగ్ లోపల అట్ ది బ్యాక్ లోపల ప్యాటింగే మేడ్ ఆల్ ది డిఫరెన్స్. అందుకోసం వర్క్ ఆన్ ది అంబిషన్స్, ఫైండ్ అవుట్ ది అంబిషన్స్. ఒక భూతద్దంలో చూడండి, వాడి ప్యాషన్స్ని ఎంకరేజ్ చేయండి, వాడికి ఏం చేయాలో మీరు ప్రతి దాంట్లో ప్రోత్సహించండి. వాడి జీవితంలో ఏదో లైన్ వాడికి తగిలి వాడి ఇష్టం ఉన్న చేసి కష్టపడి కాకుండా ఇష్టంగా చేసినప్పుడు వాడి జీవితంలో ఎన్ని అవరోధాలు, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కూడా బికాజ్ హీ లవ్స్ ఇట్, హీ లైక్స్ ఇట్, అవన్నీ వాడు ఓవర్కమ్ అయ్యి జీవితంలో వాడు సాధించాలనుకున్నవన్నీ సాధించి తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. అండ్ దిస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ దే మేక్ ఎ డిఫరెన్స్. వాళ్ళ పేరెంట్స్కి గొప్ప పేరు తీసుకొస్తారు, ఫ్యామిలీకి గొప్ప పేరు తీసుకొస్తారు, దేశానికి కూడా గొప్ప పేరు తీసుకొస్తారు. దే బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ బికాస్ సక్సెస్ ఈజ్ ది ప్రోగ్రెసివ్ రియలైజేషన్ ఆఫ్ వన్స్ ఓన్ ప్రీడిటర్మిన్డ్ గోల్స్ రిటర్న్ ఆన్ పేపర్. ఒక జర్నల్లో రాయించండి, ప్రతిరోజు దాన్ని నువ్వు ఏం యాక్షన్ తీసుకున్నావో ఒక చిన్న స్టెప్ చేయించండి. దే విల్ మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి కంటిన్యూ చేయడానికి. చైల్డ్ సైకాలజీ కాదు, బోల్డ్ ఇష్యూస్ సోషల్గా మాట్లాడుకోవాలి, సొసైటీ గురించి మాట్లాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.